వస్తుంది. మీ దగ్గరున్న శత్రువులు మీకు మిత్రులైపోతారు. దేవుని జ్ఞానంలో అంత శక్తి ఉన్నది. ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం ఉన్నప్పుడు ఆయన వాని శత్రువులను సహానికి మిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు నువ్వు ప్రీతికరం అవుతావంటే దేవుని వాక్యం అర్థమైతే దాన్ని అనుసరించి నడుస్తేను దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. ప్రీతి అంటే ఇక నిన్ను ఇష్టపడ్డంత ఎవ్వరిని ఇష్టపడాడు అనమాట దేవుడు. కొంతమంది ప్రేమించుకుంటే అంతకన్నా మంచి అమ్మాయిని తీసుకొచ్చినా నాకు ఆమె కావాలంటారు. తెలుసా మీకు? తెలుసా అంటే కూడా మీరు ఎవ్వరు తెలియనట్టే, అసలు అర్థం కానట్టే, నేను వేరే భాషలో మాట్లాడినట్టే ఫీల్ అవుతారేంటి? నీకు ఇష్టమైన డ్రెస్ అనుకో, నీ కథ వేరే. డ్రెస్ అనుకో, నాకు అదే కావాలంటావా వేరే అంటావా? ఇది కూడా అంతే. దేవుడు మీ ఇంట్లో నుంచి ఒక అబ్బాయిని కనుక అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి ఎన్నో సంబంధాలు చూసి ఆఖరికి ఒక ఆమెను ఇష్టపడతాడు. తెలుసా? అట్లనే దేవుడు నిన్న మొట్టమొదలు మీ ఇంట్లోకి వచ్చి, మీ కులంలోకి వచ్చి, మీ మతంలోకి వచ్చి, మీ జాతిలోకి వచ్చి, మీ వంశంలోకి వచ్చి, మీ గోత్రంలోకి వచ్చి దేవుడు ఎవరిని నిర్ణయించుకున్నాడో మొట్టమొదలు వారిని పిలిచిండు. ఎవరిని పిలిచిండో దేవుడు వారిని నీతిమంతులుగా తెచ్చిండు. ఎవరిని దేవుడు నీతిమంతులుగా తెచ్చిండో వారిని మహిమపరిచిండు. ఎవరిని మహిమపరిచిండో వారు దాన కుమారునితో సారూప్యము గలవారుటకు ఈ కథలన్నీ చేసిండు. మనమేమో ఆ పని లక్ష్య పెట్టటంలే, దాని మీద మనసే పెట్టటంలే. అందుకొరకు అసలు ఈ ఒక్క వాక్యంలోనే ఉన్నది బైబిల్ అంతా. ఆ దినమందుని ఇశ్రాయేలు కొమ్ము చిగురింపజేసి అంటే అభివృద్ధి చేసి, విస్తరింపజేసి, హెచ్చించి చిగురింపజేసి. మీకు ఇశ్రాయేలులో ఒక గొడవ వచ్చింది. ఆ 12 గోత్రాల ప్రజల్లో గొడవ వచ్చింది. దేవుడు మోషతోటి మాట్లాడతాడా, మాతోటి మాట్లాడా, మోషే ద్వారా పలికించిండా, మా ద్వారా పలికించలేదా అని ఎవరు వాళ్ళ అన్న అక్క ఇద్దరు అన్నారు. అన్న అన్నాడు, అక్క అన్నాడు. నా సేవకుడైన మోషేను మీరు తిరుగుబాటు చేయటానికి లేదా ఎదిరించడానికి మీరు ఎందుకు భయపడలేదు అని అన్నను అక్కని ఇద్దరిని పిలిచాను. ఇక వాళ్ళ కథ వేరే. మళ్ళా 12 గోత్రాలను ఇశ్రాయేలు ప్రజలు కూడా మళ్ళీ అదే గొడవ వచ్చింది. ఆ సమస్యను పరిష్కారం చేయడానికి దేవుడు 12 గోత్రాల నుంచి 12 బాదాం సువలు తీసుకోండి. వాటన్నిటిని కట్టగట్టి నా మందసం దగ్గర ప్రత్యక్ష గుడారంలో పెట్టండి. నేను ఏ కర్రను చిగురింపజేస్తానో వాళ్ళు నేను ఏర్పాటు చేసుకున్న వాళ్ళు అని చెప్పేసి వాటి మీద పేర్లు రాయమన్నాడు. ఈ లేవి గోత్రపు కర్ర మీద అహరోను పేరు రాయమన్నాడు. రాస్తే అన్ని 11 కర్రలు చిగురించలే, కానీ అహరోను కర్ర చిగురించింది, పూతబూసింది, కాతగాసింది. అప్పుడు అందరు నోర్లు మూసుకున్నారు. ఇప్పుడు మనం ఎంతో మంది దేవుని ఎందుకు నమ్ముకున్నావు? మన దేశంలో దేవుని లేరా, ఇన్ని కోట్లు లేరా, అన్ని కోట్లు లేరా. ఇంకొక ఆయన అంటాడు, నువ్వు వానికి పుట్టినవా, నువ్వు వీనికి పుట్టినవా. ఇంకొక ఆయన అంటాడు, నువ్వు అమెరికా పో, అక్కడి పో, ఆ దేశం పో, ఈ దేశం పో, దుబాయ్ పో, గల్ఫ్ దేశం పో అంటాడు ఇంకొక ఆయన. ఏ దేశం కాదు, ముందు చిగురించు. నువ్వు చిగురిస్తే అయిపోయిందా? అందరం చిగురించాలి. ఏ దేశం అయితేంది మనకి, ఏ దేవుడైతేంది, ఏ దేవుడైతేంది మనం బాగుపడితే అయిపోయా. బాగుపడితే అయిపోయా. ఏ దేశం అయితేంది, ఏ దేవుడైతేంది చూపెట్టు. మరి బాగు చేసే దేవుడు ఎక్కడున్నా మనం చూపెట్టు. అక్కినే నాగేశ్వరరావు తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? ఆయన అంటాడు, నేను ప్రపంచం అంతా తిరిగాను, హిందువులు బుక్ ఎంత ఉందో హిందువులు అంతే ఉన్నారు ప్రపంచంలో, తలకాయ ఎంత ఉందో ఎంతేమున్నారు ముస్లింలు, ఇక బాడీ ఉన్నది ఇక్కడి నుంచి అక్కడి వరకు అందరూ క్రైస్తవులు అన్నాడు. ఇప్పుడు కూడా నా యూట్యూబ్లో తిరుగుతుంది, చక్కర్లు కొడుతుంది ఆ మాటలు.
కొంతమంది అంటారు తుమ్మితే ఊడిపోయే ముక్క అంటారు, తెలుసా మీకు? దానికి ఏందో 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 చేస్తున్నారు. వాళ్ళ సంగతి అడ్డుపోయింది. మరి క్రైస్తవులు మాత్రం వీళ్ళేం చక్కగా ఉన్నారా? అక్కడ ఏం రాసింది? ఆ దినమందును ఇశ్రాయేలీయుల అన్నాడు. యాకోబుకి ఇశ్రాయేల్ అని దేవుడి పేరు పెట్టాడు, పేరు మార్చండి. ఎప్పుడు మార్చండు? రాత్రి అంతా పెనుగులాడండి దేవునితో. పెనుగులాడి నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టనని దేవుని వింటున్నారా? పట్టుకొని అస్సలు విడిచిపెట్టలేదు. గట్టిగా ఆలోచుకుని నడుము ఆలోచుకుని అస్సలు విడిచిపెట్టలేదు. నేను విడవనంటే విడవను అన్నాడు. ఆఖరికి దేవుడు తుంటి నరం మీద కొట్టినా సరే, నరం మీద కొట్టినంటే మాటలు కాదు, తెలుసా? నరం పట్టుకుంటేనే మనం నడవలేము, తెలుసా నీకు? అది బొక్క కాదు, కండ కాదు, ఇంకేదో రక్తనాళం అదేం కాదు. నరం మీద కొడితేనే, నరం పట్టుకుంటేనే మెడ ఇట్లా తిప్పలేము. ఇట్లా తిప్పుతారు తెలుసా కొంతమంది మెడ, తెలుసా? అటు పిలిచింది అనుకో, తలకాయ తిప్పడు. ఇట్లనుకో, ఎవరు నువ్వేనా చూడు, నరం పట్టుకున్నది అంతే. నరం అంటే పట్టుకుందట, మరి అది మనజాలు పట్టుకోవటం అనేది విడిచిపెట్టాను. కొంతమంది కుంటుతారు నరం పట్టుకుంటే, కొంతమంది నడవలేరు అసలు నరం పట్టుకుంటే, కొంతమంది లేవలేరు నడమట్టుకుంటే. ఎదురుగండమ్మో పట్టుకుంది అంటారు, తెలుసా? తెలుసా? కండరాలు పట్టుకోవటం ఉంటుంది, నరం పట్టుకోవటం ఉంటుంది, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి పట్టుకోవటాలు. జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలులో కొమ్ము చిగురింపజేసి, అసలు లోకం మారాలంటే ఏం తెలుసా? ముందు దేవుని దగ్గరకు వచ్చి బాగా ప్రార్థన చేయాలి. దేవుడు వాళ్ళని అభివృద్ధి చేస్తాడు. నువ్వు సువార్త చెప్పనక్కర్లేదు అభివృద్ధి పొందితే. నేనైతే నా పద్ధతి అయితే అది. మీరు చెప్తే చెప్పుకోండి, వద్దనని, కానీ చెప్తే చెప్పుకోండి. చెప్పడానికి పోయినప్పుడు దెబ్బలు పడండి, చెప్పడానికి పోయినప్పుడు కార్లు ధ్వంసం చేస్తున్నారు, చెప్పడానికి పోయినప్పుడు బండ్లు ధ్వంసం చేస్తున్నారు, చెప్పడానికి పోయిన వాళ్ళ మీద పెండ నీళ్ళు ఇట్లా ముఖం మీద చల్లుతున్నారు. చుట్టలేదా? ఎందుకు అవన్నీ? ఎవరు చేయమన్నారు అట్లా? ఎవరు బొమ్మన్నారు అట్లా బజార్లో పడిపోయి సువార్త చెప్పటం? ఎవరు చెప్పాను? చెప్పంగానే అందరు వెలిగిపోయినా మరి నదిలో కడతా చెప్పాను. చెప్పంగానే అందరు హృదయాలు తెరుచుకున్నాయా? అట్లా తెరుచుకోవు. ప్రార్థన ఆలకించుకోవడం సర్వ శరీరుని యొద్దకు వస్తారని రాసింది. ఇక్కడ ప్రార్థన చేస్తే నువ్వు చిగురిస్తావు, నువ్వు అభివృద్ధి పొందుతావు, నీ బంధువులందరూ మారుతారు, తెలుసా? మా కుటుంబంలో ఇప్పుడు దాదాపు 10 మంది పాస్టర్లు నేను. మా కుటుంబం నా రక్త సంబంధికులు. నేను ఎవరి దగ్గరికి వాళ్ళు చెప్పలే. నేను మీ దగ్గరికి వస్తే దేవుడు వాళ్ళ దగ్గర పోయింది. అట్లా చెప్పండి. నేను మీ దగ్గరికి వస్తే దేవుడు వాళ్ళ దగ్గర పోయింది. దేవుడు అని లేదా? నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. నావన్నీ నీవే, నీ అన్నీ అది తెలుసు బాగా. యోహాను సువార్త 17:10 రాసి ఉంటుంది. నావన్నీయో నీవి, నీవన్నీయో నావి. చెప్ప నావన్నీ అంటే నా బరువులు, నా బాధ్యతలు, నా రక్త సంబంధికులు, నా పనులన్నీ. నీ పనుల భారం యెహోవా మీద మాఫము. నువ్వు ఇల్లు ఉండటం మోపినవా, బట్టలు ఎత్తుకోవడం మోపినవా, అన్నం వండటం మోపినవా, ఎప్పుడన్నా మోపినవా? మేమైతే మాకు అప్పగించిన పని దయ్యాలు ఎల్లగొట్టడం ఆయన మీదనే మోపుతాం, రోగులను బాగు చేయటం ఆయన మీదనే మోపుతాం, ఇంకా సువార్త చేపట్టడం ఆయన మీదనే మోపుతాం. మాకు అప్పగించిన పని కూడా మళ్ళీ ఆయన మీదనే మోపుతాం. అన్నీ ఆయనే చేస్తాడు. దైవాలు కొట్టేది ఆయనే, రోగిని బాగు చేసేది ఆయనే. వింటున్నారా? ఇప్పుడు వచ్చి వాక్యం చెప్పేది ఆయనే. యేసుప్రభు లేదా నేను పరలోకం నుంచి దిగి వచ్చినా అంటాడు. మెంటలా? మరేమ కొడుకు కదా మరి పరలోకం దిగి వచ్చినట్టేంది అని కోపం ఆయన మీద, తెలుసా? అంటే పరలోకం నుంచి వచ్చిన ఆత్మ మాట్లాడుతున్నది దాని అర్థం. వింటున్నారా? ఆత్మ మాట్లాడినప్పుడు ఎవరైనా తిరుగుబాటు చేసిండ్రా? తిరుగుబాటు చేయవాడు కీడు చేటికి కోరును, వాని వెంట క్రూర దూత పంపబడును అని రాసింది. అవి దేవుని మాటలు కావు, ఈ మనిషి మాటలే అని ఎవరైనా ఆత్మతో మాట్లాడినప్పుడు నేనైనా సరే, నువ్వు ఆత్మతో మాట్లాడితే నేను తోసివేసిన అనుకో, నా మీద కూడా క్రూరమైన దూత పంపబడుతుంది.
ఇంతకుముందే క్రూరమైన దూత పంపితేనే దానికి ఆ దూతకు తట్టుకోలేక దేవుని దగ్గరికి వచ్చిన మళ్ళా క్రూర దూత ఎందుకు? మళ్ళా తిరుగుబాటు చేసినప్పుడల్లా క్రూరమైన దూత వస్తుంది మన మీద, తెలుసా? అందుకొరకు ఎప్పుడు విధేయత చూపించండి. చెప్పండి, ఏం చూపించాలి? విధేయత. దర్శనానికి విధేయులుగండి. పౌలు భక్తుడు, అగ్రిప్ప రాజా, ఆకాశం నుండి కలిగిన దర్శనానికి నేను అవిధేయుడను కాక అంటాడు, తెలుసా? దర్శనానికి కాదు, ప్రత్యక్షతకు విధేయత చూపించాడు. ప్రేరేపణకు మీ లోపల మంచి ప్రేరేపణ వస్తుంది, దానికి విధేయులు కండి. మీ దగ్గర మంచి ఆలోచన వస్తుంది, దానికి విధేయులు కండి. దేవుని ఆలోచన ఇస్తాడు, మీకు కూడా అందరికి ఇస్తాడు. అరే ఒక్కళ్ళకి ఇస్తారా? నిన్ను రక్తం నుంచి కొనలేదా? నువ్వు ఆయన పోలికే కదా, నువ్వు దయ్యం పోలికనా? మరి అందరికి ఇస్తాడు దేవుడు ఆలోచన, తలంపులు. దుర్మార్గులు కూడా ఇస్తాడు, తెలుసా? దుర్మార్గుడు సావటం వారికి ఇష్టం లేదు కదా, తలంపు మారుతూనే కదా మరి బతికేది. మరి ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము చిగురింపజేసి వారిలో మాట్లాడుకుని మీకు ధైర్యము కలిగేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నారు. నువ్వు చిగురిస్తేనే, చూడండి 67వ కీర్తనలో మొదటి వచనంలో ఏమని రాసింది? భూమి మీద నీ మార్గము తెలియబడినట్టును, అన్యజనులందరినీ రక్షణ తెలియబడినట్టును దేవుడు మమ్మను చిగురింపజేసి పెట్టుకున్న తప్పేం కాదు. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆస్వాదించను గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయను గాక. అది మనం దీవించబడితేనే, మనం ఆశించబడితేనే భూమి మీద ఆయన మార్గం లోకానికి తెలుస్తుంది. అందరం దరిద్రంలో బట్టి, దరిద్రంలో పెరిగి, దరిద్రంలోనే జీవిత ప్రయాణం చేసి దరిద్రంలో చేస్తే ఎవరు మారుతారు? ఎవరు మారరు. అన్ని మార్గాలు ఒకటే అంటారు, అన్ని త్రోవలు ఒకటే అంటారు, తెలుసా? అన్ని దేవుళ్ళు ఒకటే అంటారు. వింటున్నారా? అన్ని దేవుళ్ళు ఒకటే, అన్ని మార్గాలు ఒకటే, అంతా ఒకటే అంటారు. ప్రత్యేకత ఏముండదు. కానీ నువ్వు చిగురిస్తే, నువ్వు అభివృద్ధి పొందితే, అసలు నువ్వు అభివృద్ధి పొందితే, చిగురిస్తే సువార్త చెప్పనక్కరలేదు. అయ్యగారు నువ్వు సువార్త చెప్పనక్కర్లేదు, సువార్త చెప్పనక్కర్లేదు అంటావు. ఎక్కడుందో వాక్యం చూపెట్టు అనండి. ఏమైతుంది? అనరు కానీ లోపల ఉంచుకుంటారు కొంతమంది. చదవండి హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ 8:10. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదను. వారికి బాగినండి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను ఒక నిబంధన చేస్తున్నా, నా ధర్మ విధులను వారి హృదయంలో ఉంచుతున్నా, వాటిని నేను రాస్తున్నా. చదవండి. ఎవరైతే హృదయాల మీద దేవుని యొక్క నిబంధనలు కదలకుండా, పచ్చబడిపించుకుంటే ఎట్లా కదలకుండా ఉంటారు, అట్లా రాస్తాడు నీ హృదయాల మీద. అంతమంది రాతి పలకల మీద రాసిండు, అది అంతా ఉత్తదైపోయింది. కొంతమంది సిరాతో రాసిండ్రు, అక్షరాలతో రాసాం, అది కూడా ఉత్తదైపోయింది. ఇప్పుడు నీ మీద ఆయన రాస్తాడు, నీ హృదయ పలకల మీద రాస్తాడు. రాపించుకున్నావా ఇక నీకంతా ఇక ఆశీర్వాదం. పట్టిందల్లా బంగారం అవుతాడు కదా. కొత్త నిబంధన అంటేనే హృదయ పలక మీద రాపించుకోవటం. నేను హృదయ పలకల మీద రాస్తున్న వారికి నేను దేవుడనేందును వారునా. నువ్వు రాపించుకుంటేనే. రాపించుకోవాలంటే కదలకుండా ఉండాలి, మెదలకుండా ఉండాలి, ఏక దృష్టి ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి, ఏక భావం ఉండాలి, చంచలమైన మనసు ఉండొద్దు. కొంతమంది అయితే ప్రేమించుకున్న వాళ్ళు వాళ్ళ పేరు రాపించుకుంటాం. ఇక్కడ చూస్తున్నాం, మీరు చూడలేదు. నేను చూసినా, ఆయన పేరు అనిల్ అని ఉన్నది, కొత్త పేరు అనిల్ అన్నది. ఏందమ్మా అంత మంచిగా ప్రేమించే పేరు అనిల్ అని రాపించుకొని మరి ఇంటికాడ 3 నెలల సంది ఇంటికాడనే ఉన్నామంటే ఇక ఏం మాట్లాడటంలే. భర్త దగ్గర పోవటంలే, పేరేమో రాపించుకుంది. పేరేమో రాపించుకుంది అనిల్ అని, మళ్ళా భర్త దగ్గర పోవటంలే. నన్ను అట్లా రాపించుకున్న మంచి పద్ధతి కాదు.
దేవుడు మనం కలిపిండు, అన్నీ చేస్తూ అన్నీ అయిపోయాయి. పిల్లలు కూడా పుట్టారు. నువ్వు ఇంటికాడ ఉండొద్దు, పోవాల్సిందే అన్న. పోయింది పాప, మంచిగానే ఉంటాడు. ఇప్పుడు నేను హృదయ పలక మీద దేవుడు రాస్తా అంటాడు. రాపించుకున్నవే అనుకో, ఇక నువ్వు చిగురిస్తావు. రాపించుకోని వాళ్ళందరూ ఎవరు చిగురించారు తెలుసా నీకు? ఎవరైతే రాపించుకోకుండా ఉంటారో వాళ్ళు ఎవరు చిగురించరు. ముందు కొరికే మంచిగా కదలకుండా మెదలకుండా ఏకదృష్టితో ఏకమస్తు వాహన హృదయ పలక మీద రాస్తేనే నువ్వు నాకు దేవుడవట, నేను నీకు నీ బిడ్డనట, నీ ప్రజలనట, లేకపోతే నువ్వు కాదట. రాయి దేవుడా, రాయి దేవుడా, రాయి దేవుడా, నా హృదయ పలక రాయి దేవుడా, రాయి దేవుడా అని రాపించుకోండి. వింటున్నారా? అంటే రాపించుకున్నారనుకోండి, ఇక మీకు ఒరిజినల్ ఎప్పటికీ మీరు ఆయన వాళ్ళే. ఇక దేవుని ఆలయంలో స్తంభాలాగా, ఈ స్తంభం ఎట్టుంటుందో అట్లా కదలరు, ఇక ఎప్పటికి కదలరు. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతుంది ఇంకా చదవండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 10-11 వచనం కూడా. చూసిన ఇప్పుడు చెప్పండి, నాకేం జవాబు చెప్తారు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకునుడని తన పట్టణస్థునికైనను సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు మరట ఉపదేశం చేయడట, ప్రకటన చేయడట, అందరు తెలుసుకుంటాడు. ఇదెట్లా చెప్పండి, నువ్వే నాకు అడుగుతావు. ఇదెట్లా అంటే చిగురించిండ్రు వాళ్ళు, వాళ్ళకి ఆయన దేవుడుగా ఉన్నాడు, ఆయన ప్రజలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమి కొదవలేదు. నువ్వు ఎవరికి మీ సహోదరుని చెప్పనక్కర్లేదు, పట్టణస్తులు కూడా ఊరంతా తిరిగి చెప్పనక్కర్లేదు. మనం అభివృద్ధి చేయాలి. రేపు ఎవరైతే ఏ దేవుడైతే ఆడవాళ్ళు అయితే ఏ కులం అయితే మంచోడు అయిపోతే అవునా? మనం కాదు, క్రైస్తవులు కాదు, హిందువులు కూడా గొల్లోళ్ళు. మాకు ఒక అమ్మాయి కావాలి, ఏ కులమైనా చేసుకుంటాను. ఊరంతా తిరుగుతున్నారు అమ్మాయి కొరకు. ఏ కులమైనా ఏం లేదు, మేము మాది కులమే చేసుకుంటాం అని గొల్లోళ్ళు గుంపు, పెద్ద మనుషులు 4-5 కలిసి ఊరంతా తిరుగుతున్నారు. ఒక్కడ దొరికింది హరిజనుల అమ్మాయి, చేసుకున్నారు తెలుసా. హిందువులే మళ్ళీ వాళ్ళు. ఒకళ్ళ రెడ్డిస్, ఒక్కడ హరిజనుల అబ్బాయి దగ్గరకు వచ్చాను. మేము హరిజనులు అయినా సరే ఈ పిల్లగానికి మా బిడ్డనిస్తామన్నారు. వీళ్ళే ఎందుకో మాకు వద్దులే, అంత పెద్ద కులపొలు మాకు వద్దులే అని వీళ్ళే వెనక్కిపోయాను. నేను కూడా మా తమ్ముని కొడుకు గౌడ్స్ అమ్మాయి మా సంఘమే. అన్నయ్య మా కొడుకు ఏదైనా సంబంధం ఉంటుంది చూడు, ఎవరైనా చేసుకుంటాం. నాకు నచ్చితే వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా అంతే, అంత పెద్ద కులపోలు మాకు ఎందుకు లేరా అని తండ్రి తల్లి ఇద్దరు కలిసి బిడ్డ చెప్తే మానవరాలేమో, ఇక బిడ్డ చెప్తే బిడ్డ కూడా ఇక తాతయ్య వద్దన్నాడు కదా, అమ్మమ్మ వద్దన్నాడు కదా, ఇక ఎందుకు. వింటున్నారా? ఇవాళ రేపు ఏ దేవుడైతే హల్లెలూయా, మనకు కావాల్సింది బాగుపడాలి. అవునా? నేనైతే దాంట్లో నడిచి ఏ దేవుడు ఏం చేయకపోతే అసలు దేవుడు అనేవాడు ఉన్నాడు. వాడు ఉంటే పండుకున్నాడు, నిద్రపోతుండా. అరే మనుషుల కష్టాలు రావద్దు అంటున్నాను నేను, రాని. కానీ తప్పించుకునే మార్గం ఒక పెద్ద పూజారి చెప్పాలన్నా వద్దా, ఒక పెద్ద అనుభవశాలు చెప్పాలన్నా వద్దా? వాళ్ళు చెప్పినట్టు కూడా ఉలుకులేదు, పలుకులేదు, కుడి లేదు, ఎడమ లేదు. ఎక్కడేసిన గొంగలి అక్కడున్నా బాగుండు, ఇంకెక్కువైతేనే బాధలు, దుర్దినాలు. 36 సంవత్సరాలు నా జీవితంలో పుట్టిన కాడి నుంచి అన్ని దుర్దినాలే, కానీ ఒక్క మంచి దినం లేదు. పండగలు చేస్తారు. ఒక ఆయన పాట రాసిండు, పండగ అంతా ఎండగాయే చంద్రయ్య అని పాట రాసిండు ఒక ఆయన. పండగ అంతా ఎండగాయ అని. ఇక ఇంకా అనుభవశాలేమో ఇట్లా అంటున్నారు, ఇళ్ళ గంగనే పండగ అవుతుందా. ఇక నేనేమో ఇంటికి తోరణాలు కట్టంగానే, కోడిని కొయ్యంగానే, పూరీలు చేసుకోగానే, బజ్జీలు చేసుకోగానే, కరిజాలు చేసుకోగానే, అల్లుడి ఇంటికి రాగానే
బిడ్డ ఇంటికి రాగానే పండగ అవుతుందా? నేనైతే ఇందులో ఉన్నప్పుడు ఎన్ని పండగలు, ఒక్క పండగ నాడు పండగలాగా చేసుకోలేదు. గోస గోస, బాధ బాధ. వాళ్ళు దమ్మన్నందుకు ఇష్టం లేకపోయినా మామిడాకులు తెచ్చుతోంది, ఇష్టం లేకపోయినా కొబ్బరికాయ తెచ్చుతోంది, ఇష్టం లేకపోయినా వాళ్ళు ఏద్దామంటే అది బజార్కి పోయి ఏద్దామంటే అది తెచ్చుతారు. కానీ దేవుని దయ వల్ల నాకు జీవితం అంతా కీడే జరుగుతుంది. ఆ కీడులో ఇక బతికి వేస్ట్. ఇక మన కర్మ అట్లా రాసింది, తలరాత్రి రాస్తే చచ్చిపోదాం అనుకుంటే ఆ రోజే దేవుని సువార్త అందింది. ఎందుకంది తెలుసా? దేవుడు అనబడేవాడు ఉన్నాడా, వాడు పండుకుండా నిద్రపోయిండా. ఆ మాటే దేవునికి, నిజమైన దేవునికి చాలా ఇష్టం అనిపించింది. అందుకొరకే వివేకము కలిగి దేవుని వెతుకోరు కలరేమో అని యెహోవా ఆకాశం నుంచి నరులను చూసి పరిశీలించండి. చూస్తే వీళ్ళేమంటున్నారు, నాలాగంటలే మన కర్మ, మన తల రాత, మన పుట్టిన ఏళ్ళ, మనం పుట్టిన కొంప, మనకు పుట్టిన కులం. ఓ అమ్మా, ఈ కొంపల పుట్టకున్నా బాగుండు, మంచి ధనవంతులు ఇంట్లో పెడితే మా క్లాస్మేట్ అయితే అది కార్లు వచ్చి దింపిపోతారు. నేనైతే ఏడ్చుకుంటా నడుచుకుంటూ పోవాలి, ఏడ్చుకుంటూ నడుచుకుంటూ పోవాలి. నేనైతే 2 ఆటోలు మారిపోవాలి. నేనైతే బస్సు ఎక్కిపోవాలి. బస్సు ఎక్కితే ఎంత గోస ఉంటుందో, రోజు గోసే. ఇట్లా అనుకుంటారు ఎంతమంది లేరు. నేనైతే 4 కిలోమీటర్లు నడిచిపోవాలి బడికి. వాళ్ళైతే బస్సే వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇవన్నీ అబద్ధాలా? ఇవన్నీ అబద్ధాలా? మేము అనుభవించను చెప్తున్నాం. దేవుడు దొరికిండు, బయటపడ్డాం. మీకు కూడా దొరికిండు, బయటపడలేదు. ఆ బాధ మా బాధ, అదే మా బాధ. మరి ఎప్పుడు బయటపడతారో? ఎప్పుడు బయటపడతారంటే మీ కత్తి తీసి వరలో పెట్టినప్పుడు బయటపడతారు అనండి. మేము ఎప్పుడు బయటపడతామనగా, మా కత్తి తీసి ఎవరి మీద జులిపించకుండా వాటిని పక్కన పెట్టినప్పుడు మేము బాగుపడదాము. యేసు ప్రభు జోలికొచ్చిండు ఒక సైనికుడు. వెంబటే పేతురు తన వరలో ఉన్న కత్తి తీసి చెవు నరకనే నరికిండు. మరి ఇట్లా ఇట్లా మరి తలకాయకి మెడకాయకి అయిపోయిండు. ఇట్లా అన్నాడేమో, తప్పించుకున్నాము, చెవు కింద పడ్డది. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 26:52. యేసు నీ కత్తి నా వరలో, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము. ఒక్కరు కూడా కాదు, నువ్వు పేతురు నీ ఒక్కనికే కాదు, నీలాగా ఎవరైనా కత్తి పెట్టుకుని ఇంకెవరైనా ఉంటారు కదా. కత్తి పెట్టుకుని వారందరూ కత్తి పెట్టుకొని వచ్చిండు. ఎవరి మీదకి? దావీదు మీదకి. ఎవరు? గోలియాత్. చెప్పండి, ఎవరు వచ్చాను? దావీదును ముక్కలు ముక్కలు ఖైమా చేద్దామని వచ్చాను. ఎవరు? గోలియాత్ అనండి, గోలియాత్ అనండి. దావీదు ఆయనలో ఒక పావు వంతు బరువు కూడా లేడు. ఆయన ఒక 2 క్వింటాలు అనుకో, ఆయన 50 కిలోలు లేడు. లేలుయా. జాగ్రత్తగా వినండి, వింటున్నారా? ఒడిసెలతో ఒక్క రాయి ఏంగానే కింద పడ్డాడు తెలుసు, ఆ సంగతి అంత మటుగా తెలుసు కదా. ఉరికిపోయిండు. ఎవరు? దావీదు. ఎక్కడికి? గొలియాత్ దగ్గరికి. గొలియాత్ వరలో ఉన్న కత్తి తీసి ఆయన కత్తితో ఆయనే చంపేశాడు. మెడకాయ కోసేసాడు, కత్తి చేతులు పట్టుకున్న తలకాయ. కత్తి పట్టుకున్నాడు, కత్తితోటి ఆయన కత్తి ఆయనకే పనిచేసింది. అలాగే మీ కత్తి ఏంది తెలుసా అనండి. మా కత్తులు ఆ కత్తులు కావు అనండి. మా కత్తులు, మా నాలుకే మా కత్తి అనండి. మీరు మాట్లాడితే ఒక్క పోటు పొడిచినట్టుంటుందట. మన మామూలు పొడవట. చూసి ఒక్క పోటు పొడుస్తాడు. అబ్బా, వాళ్ళు తట్టుకోలేరట మీ మాటకు, అట్లా ఇడిచిపెడతారట అప్పుడప్పుడు.
నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుతాను. నీ కత్తి ఇది. కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. లేదా వాక్యం లేదా అంటే కత్తిపోటు లాంటి మాటలు పలుకువారు కలరు. వారి నాలుక మంగలి కత్తి. లేదా వాక్యం తన సహోదరుని ద్వేషించుడు నరహంతకుడు. లేదా వాక్యం అట్లా ఎవరిని ద్వేషించకండి. మరి ఎట్లా ఇది ఎట్లా పోతుంది మా గుణం అంటే బాగా ప్రార్థన చేస్తే దేవునితోటి పోరాడితే పోతుంది. నువ్వు నన్ను ఆశీర్దిస్తేనే అంటే అప్పుడు ఆ దేవుడు నిన్ను ఆశీర్దిస్తున్నాను అనుకోండి, ఇక మీకు కత్తులతోటి కటాలతోటి పని లేదు. వింటున్నారా? కత్తులతోటి కటాలతోటి పని లేదు. ఇక దేవుడు నన్నైతే 5 సార్లు ఆశీర్వదించాడు. 5 సార్లు ముఖాముఖిగా యేసుప్రభు 5 పర్యాయాలు. కానీ నా మీదకి ఆశీర్వాదం రాలేదు. నాది వేరే టైపు, మీదో కత్తి టైపు, నాది వేరే టైపు. చెప్పండి. నాదో కత్తి, మీదో కత్తి, నాదేం నేను కత్తి తీసి పక్కన పెట్టా. కత్తి నాది కత్తి కాదు. ఒక కత్తి ఒక్కటే తప్ప వేరే ఉండవా? ఇక తప్పులు ఉండవా? వేరే తప్పులు ఉండవా? కత్తి తప్పే తప్ప ఎన్ని లేవు. ఒక్కొక్కటే ఆజ్ఞ ఉన్నదా? 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఇంకా కొత్త నిబంధన ఇంకా 4 ఆజ్ఞలు ఉన్నాయి. ఆ కొత్త నిబంధన ఆజ్ఞ పాత నిబంధన అంతా ఒకటే. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని, నిన్ను ఎవరైనా కత్తితోటి పొడిస్తే నీకు సమరం. మరి నువ్వెందుకు పొడుస్తావు ఒకరితో? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాను. నిన్నెవరన్నా నువ్వు నొచ్చుకునే మాట అంటే నీకు ఇష్టమా? మరి నువ్వెందుకు ఇతను నొచ్చుకునే మాట మాట్లాడుతావు? ఇతరులను చెప్పు నాకు జవాబు చెప్పు. ఇప్పుడు నిన్నెవరైనా నొచ్చుకునేటట్టు మాట్లాడితే నీకు ఇష్టమా? మరి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అట్లా? చెప్పు. నా తెలవకడుగుతాను చెప్పు. లేరుగా కనుక ఏదో తెలుసో తెలియకో అయిపోయింది. ఇక ఎప్పటి నుంచి అట్లా మాట్లాడకండి. వింటున్నారా అంటే అట్లా మాట్లాడకండి. ఎట్లా కత్తిపోట్లు లాంటి మాటలు మాట్లాడకండి. మంగళ కత్తి లాంటి మాటలు మాట్లాడకండి. లేయలుగా తెలుసో తెలియక మాట్లాడి ఇప్పటి నుంచి మాట్లాడకండి. ఆ దినమందు నేను ఇశ్రాయేలు కొమ్ము పట్టుదలతో బాగా ప్రార్థన చేయండి. ఇశ్రాయేలు అంటే దేవునితో పోరాడేవారిని ఇశ్రాయేలు అంటారు. వింటున్నారా? మనుషులతో పోరాడేవారిని యాకోబు అంటారు. అనండి. మీరు మనుషులతో పోరాడితే మీరు పాత మనుషులు, అపరిచితులు అనండి. మీలోనికి అపరిచితుడు వస్తాడు అన్నమాట. మీకు పరిచయం లేనివాడు వస్తాడు. చూడండి, మీకు పరిచయం లేనివాడు వచ్చి లోపల దొరబడతాడు. దొరబడి మిమ్మల్ని ఆగం చేసిపోతాడు. తర్వాత సారీ అనిపించేటట్టు చేస్తాడు. సారీ, క్షమించు, నేను కొద్దిగా తొందరపడి మాట్లాడినా. నువ్వు కాదు, అపరిచితుడు వస్తాడు లోపలికి. తెలుసుగా అపరిచితుడు చూసాను యూట్యూబ్లో. అపరిచితుడు ఇట్లా రంగానే ఇంటికాలన్నీ ఇట్లా దొరికొస్తే వేరే వ్యక్తి లోపలికి వచ్చేస్తాడు. మళ్ళీ తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు పశ్చాత్తాపడతారు. వాడు అయిపోయింది, వాడు ఒక 2 నిమిషాలు దడదలాడించి మిమ్మల్ని వాడుకొని వెళ్ళిపోతాడు. మిమ్మల్ని శాపంలోకి నెట్టేసి వెళ్ళిపోతాడు. వాని పని ఎప్పుడు అదే అనమాట. మిమ్మల్ని శాపంలోనికి, కరువులోనికి, ఇతరులను బాధ పెట్టే పరిస్థితుల్లోకి నన్ను నెట్టడానికి వెళ్ళిపోతాడు. లేయలుగా నీవు నీ కత్తి వరలో తిరిగి పెట్టము. కత్తి పట్టుకొని వారందరూ కత్తితోనే నశించుదురు. కనుక దయచేసి ఇప్పటి నుంచి మీ నోటి మాటలు కత్తిపోటులాగా ఉన్నాయట. ఇప్పటి నుంచి తెలుసో తెలియకో అన్నారు, అయిపోయింది. ఇప్పటి నుంచి బందా స్టార్ట్. లేయలుగా దేవుడు నీ కొమ్ము చిగురింపజేయటానికి నీ కత్తి అడ్డం వస్తుంది. చెప్పండి. దేవుడు నేను చిగురింపజేసి, వింటున్నారా, నీకు వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం కలిగేద్దామంటే, నీలో ఉన్న పిరికితనాన్ని వెళ్ళగొడదామంటే మళ్ళీ నీవే పిరికితనాన్ని పొడిగించుకుంటున్నావు. కేవలం నోటి మాటల చేత అతిక్రమించి. యోబును గురించి దేవుడు అంటాడు తెలుసా, నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు యుక్తముగా పలకలేదు గనుక
మీ మీద నా కోపం రగులుకుంటుంది అంటాడు. మీ మీద, మీ ముగ్గురు స్నేహితుల మీద నా కోపం మంట మండుతుంది నాకు మీ మీద. నా సేవకుడను యోబు దగ్గరికి వెళ్ళి అతడు మీ నిమిత్తము విజ్ఞాపన చేస్తేనే ఇదిగో ఎన్ని గొర్రెలు, ఎన్ని పశువులు, ఏమేమి బలి అర్పించాలో దేవుడు స్పష్టంగా ముగ్గురు చెప్తే ఆ ముగ్గురు తగ్గించుకొని వచ్చి అయ్యో మనం ఎంత పొరపాటున యోబు మీద చెడ్డ మాటలు పలికినం, కత్తిపోట్లాంటి పలికినం, బాధకే కర్తలు కానీ మీరు ఆదరణకు కర్తలు కారు అన్నాడు పాప ఆయన. ఆ బాధ పెట్టే మాటలు, కత్తిపోట్లాంటి మాటలు పలికిన వారిని తిరిగి మళ్ళీ ఈయన క్షమిస్తేనే వాళ్ళు బాగుపడాలి. ఆ మార్గం కూడా దేవుడు దర్శనం. ఇక మనం పొరపాటుకి మళ్ళీ విడుదల కూడా ఉంటుంది. విడుదల ఏముంటుందో చూడండి, చూద్దాం ఎక్కడ ఉంటుందో. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7 నేను మిమ్మను చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయండి, దాని క్షేమము. చూసారా, మిమ్మల్ని చెరగొని పోయిన పట్టణం యొక్క క్షేమం కోరి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి యెహోవాకు, దాని క్షేమం. మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టినరో, మిమ్మల్ని ఎవరైతే దుఃఖ పెడితేనే మళ్ళీ మీరు అనాల్సి వచ్చిన మాట అన్నది, వారి క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారి క్షేమం మీ క్షేమానికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యోబు అని బాధ పెట్టిన వారి క్షేమం కొరకు మనం ఈయన ప్రార్థన చేయాలి. చెప్పండి, చదవండి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8, 9, 10 వచనం చదవండి. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను తీసుకొని నా సేవకుడను యోబు వద్దకు పోయి మే నిమిత్తము దహన బలి అర్పింపవలను. సేవకుడైన యోబు మే నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అంటే అతను మాత్రం నేను మీ కొరకు ఆయన ప్రార్థన చేస్తేనే ఒప్పుకుంటా. నేను అతన్ని మాత్రము అంగీకరించి అతని చేత ప్రార్థన చేయించుకుంటే అంగీకరిస్తే, ఇంకో పాస్టర్ అని ఇంకొక అడిపోతే వాళ్ళని ఒప్పుకోను. నువ్వు ఎవరినైతే నిందించినావు వాళ్ళ దగ్గరికి పోవాలి, మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పోవద్దు. ఎలా అనగా నా సేవకుడైన యోబు పలికినట్టు మీరు నన్ను వచ్చి యుక్తముగా పలకలేదు గనుక తేమానీయుడని ఎలీఫజును పోయి ఇంకా చదవండి. ఆ మాట బాగా మీ హృదయంలో అండర్లైన్ చేసుకోండి. యోబు తన స్నేహితుల మిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని అతనికి మరలా చూసాను. మళ్ళా ఈయన కూడా ఒక లింక్ పెట్టిండు, వాళ్ళకు ఒక లింక్ పెట్టిండు, ఈయనకొక లింక్ పెట్టిండు. ఆయన తగ్గించుకోవాల్సిందే, ఈయనే నిందలు మోపినోని క్షమించమని ఈయన ప్రార్థన చేయాలి. దహన బలి వాళ్ళు ఉత్త బలి కాదు. ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం దహన బలి ఏడుచుకుంటూ ప్రార్థన చేయాలి. మిమ్మల్ని తిట్టిన వాళ్ళ కొరకు, మిమ్మల్ని నిందించిన వాళ్ళ కొరకు. దేవా వాళ్ళు చాలా క్షమించరా, నేను క్షమిస్తున్నాను అనాలి. అన్నారు ఎప్పుడన్నా? అనకండి, అట్నే ఉండండి. ఇంకా సాపియండి. నువ్వు రాదురా, నిన్న బంద పెట్టా, నిన్న కాష్టం ఇప్పుడు కాలిపోతుందో. అందుజనులు అన్నట్టు మన అమ్మమ్మలు నాయనమ్మలు అన్నారు కదా, ఇక మొత్తం అయ్యే రిపీట్ చేయండి. ఇక నేను చెప్పిన మొత్తం ఎమ్మటే మర్చిపోండి. ఇక అమ్మమ్మది, నాయనమ్మది, తాతమ్మది, అమ్మది, నాయనది అన్ని మొత్తం రికార్డు చేసి పెట్టుకొని మీకు కోపం వస్తే అవి విడుదల చేయండి అంతే.
దేవుడి మమ్మల్ని నుంచి చిగురింపజేసి గొప్ప చేసి నీకు ధైర్యంగా వేసి నిన్ను బట్టి దేవుడు అందరికి తెలవాలని నువ్వు దీవించబడితే ఆశ. ఒకప్పుడు వాళ్ళకు ఏమీ లేదు, ఇప్పుడు లేదంటే ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి అనిపించుకోవాలి. దేవుడు నిన్ను నన్ను పిలిస్తే దేవుని జ్ఞానం అంతా పక్కన పెట్టి ఎందుకు ఇట్లా చెప్పటం లేదా మరి మేము? మరి ఎందుకు అట్లా చేయరు? మరి యెషయా గ్రంథం 57:19 వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనిదే స్వస్థపరచదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారితో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచదనని. దవాఖాన పోతే, హాస్పిటల్ పోతే, వేరే వేరే వైద్యాలు చేస్తే ఏం పని చేయదు, అంతా నార్మల్ అనండి. నార్మల్ 2 రోజులు 3 రోజులు దవాఖాన చుట్టూ తిరుగుతాం, టైం అంతా వేస్ట్ చేసుకుంటాం. అదే 2-3 రోజులు ప్రార్థన చేయం, మళ్ళా చేస్తామా? చేయం. ఇక్కడికి పో, అక్కడికి పో, అటు పో, ఇటు పో, ఎట్లా చెప్తే అట్లా వింటాం. ఇక్కడ అమ్మకు వస్తే ప్రార్థన చేసుకోమంటే అక్కడ పోయి ఏం చేస్తావు? ఇక నేను చెప్పాను, నాకు తెలుసు కానీ చెప్పాను. ఇక మేలు కలిగేసేది ఏంది, కిడి కలిగేసేది ఎంత వివరంగా చెప్పినా కూడా నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తేనే దేవుడికి దేవుడు. నీళ్ళలో మునగంగానే, బైబిల్ కొనుక్కోగానే, గుడికి రాగానే, కానుకలేయంగానే, పాట పాడంగానే దేవుడు కాదు. పౌలు భక్తుడైతే అసలు యేసు దేవుని మార్గం అన్యజనుల మార్గం అని కోత కూర్చుని ఒక్క దర్శనంతో 3 రోజులు అన్నపానాలు మానేసి ఉపవాసం ఉన్నాడు. 3 రోజులు అన్నపానాలు మానేసి 24 గంటలు 72 గంటలు ప్రార్థన చేశాడు. తెలుసా? రానే వచ్చిండు 3వ దిన. సౌలా సహోదరుడు మార్గ మధ్యమందు నిన్ను దర్శించిన యేసే నన్ను నీ యొద్దకు పంపినాడు. మార్గ మధ్యమందు దర్శించిన యేసే నన్ను నీ యొద్దకు పంపినాడు. అప్పుడు ఆయన తిరుగుంటుందిగా, మార్గ మధ్యమందు దర్శించిన యేసే అన్నాడు, అంతే అనని. లేయలుయా వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకును. అసలు మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎన్నిక లేని మనకు ఎన్నుకున్నాడు, నిరుపేదలైన దరిద్రులైన మన దేవుడు ఎన్నుకున్నాడు. లేయలుయా అన్ని కుర్చీలు ఉన్నాయి, కుర్చీ మీద కూర్చోను అదో తల్లి, అన్ని కుర్చీలు మేము ఏమనుకోం, కూర్చొని కూర్చోదు. ఇప్పుడు అమ్మగారు కూర్చోలేదు, కుర్చీ తెప్పించుకో, అక్కడ ఒక బుజ్జి కూర్చుంది, కుర్చీ తీసుకో. లే పోలే, నిజం లేమ్మా, లే ఇబ్బంది అయితే నాకు తెలుసు, నాకు తెలియదా? నేను కూడా ఇంకా 7-8 కిలోలు తగ్గిన, అప్పుడు తగ్గినప్పుడు కొద్దిగా అట్లా ఇబ్బంది అయ్యేది నాకు. లేయలుయా జాగ్రత్తగా వినండి. కుర్చీల మీద కూర్చుంటే హెచ్చించుకున్నట్టు, కింద కూర్చుంటే తగ్గించుకున్నట్టు ఎవరు చెప్పారు మీకు? కింద కూర్చున్నంత మాత్రం తగ్గించుకున్నట్ట? లేయలుయా అట్లా ఏం కాదు. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించచ్చు. కృతజ్ఞతాబుద్ధి అంటే అసలు పౌలు భక్తుడు తెలుసా? ఆయన ఎవరో, ఆయన ద్వారా రక్షించబడ్డ వాళ్ళు ఎవరు, కానీ అసలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:6. 4వ వచనం చదవండి. 4 క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడట కొరింథీ సంఘం నుంచి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తున్నట. ఎల్లప్పుడు అంటే మరిగా తినేది ఎప్పుడు, పండుకునేది ఎప్పుడు, కాలకృత్యాలు ఎప్పుడు, మళ్ళీ ఇంకో సంఘంతో మాట్లాడేది ఎప్పుడు, ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నట్టు.
ఒక్క పత్రిక కాదు, అన్ని పత్రికలకు అట్లా రాసి ఉంటుంది తెలుసా. నేనేమంటే తెలుసా, ఎవరన్నా నా మాట వినకపోతే, దేవా నేను అంత కష్టపడి రాత్రి అంతా ప్రయాణం చేసి, డాక్టర్ గారు కూడా 3 దానికి అక్కడ వాళ్ళు కూడా వండుకోకుండా వచ్చి వీళ్ళకి వాక్యం చెప్పితే వాళ్ళు పెడచన పెడతాను, వాళ్ళ విషయం ఎలాగో కృతజ్ఞతాస్తులు చెల్లించాలని నువ్వే చెప్పి అంటాను. అట్లా చేస్తాం ప్రార్థన. బైబిల్ ఏమో ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు ఎలాగ చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయం అన్నాడు. ప్రతి విషయం అంటే దేవా గుంటూరు వాళ్ళు పెడచోని పెట్టినా నీకు కృతజ్ఞతలు నాయనా అని అన్నట. వాళ్ళు ఎన్నా అయినకపోయినా కృతజ్ఞతలు చెప్పాలంట. మీరు చెప్పండి. ఇలాగ చేయట యేసుక్రీస్తు మీ విషయంలో దేవుని చిత్తం. మా దగ్గర ఎన్నో వస్తువులు పోయినాయి, దేవుని స్తోత్రం. తలకాయని వచ్చింది, దేవుని స్తోత్రం. జ్వరం వచ్చింది, దేవుని స్తోత్రం. కింద పడ్డా, దేవుని స్తోత్రం. నిలబడ్డా, దేవుని స్తోత్రం. ఇక కృతజ్ఞతలు చెల్లించాలిగా. అట్లా చేస్తాం. గేదె పోతే గేదె వచ్చింది, చెప్పులు పోతే చెప్పులు దొరికినాయి, భూమి పైన వాళ్ళకి భూమి వచ్చింది, బంగారం పైన బంగారం వచ్చింది. కృతజ్ఞతలు చెల్లించడం నేర్పించాను నేను. వింటున్నారా? మీ భర్త తిడితే చిట్టిన స్తోత్రం అనాలి, అత్త తిడితే అత్త తిట్టిన స్తోత్రం అనాలి, కృతజ్ఞతలు అనాలి, థ్యాంక్స్ చెప్పాలి, దేవా థ్యాంక్స్ అనాలి. ఇట్లా కృతజ్ఞతలు చెప్పే కాడ దయ్యాలు ఉండవు, భూతాలు ఉండవు, పిశాచులు ఉండవు, మంత్రశక్తి పనిచేయదు. దానికి వెరుగుడు ఇదే. చెప్పండి, దానికి వెరుగుడు ఇదే. ఇక నువ్వు ఏడిసినావు అనుకో, అగ్నికి ఆజ్యం పోసినట్టే. నువ్వు మొక్క మాడిసినావు అనుకో, నువ్వు కుంగిపోయినావు అనుకో, దిగులు పడ్డావు అనుకో, సాతాను ఉద్దేశం ఎప్పుడు నువ్వు మొక్క మాడుచుకొని ఉండాలి. సైతాను ఉద్దేశం ఎప్పుడు నువ్వు ఏడుచుకుంటూ తుడుచుకుంటూ ఉండాలి. సైతాను ఉద్దేశం ఎప్పుడు నువ్వు కుంగిపోయి ఉండాలి, కుక్కరం వచ్చిన కోడిలాగా ఉండాలి. నీ దగ్గర చురుకుదనం ఉండొద్దు, దేవుని వైపు తిరగొద్దు. నువ్వు ఎప్పుడు దాని వైపు తిరగాలి. అది దాని ఉద్దేశం. మీరు ఎట్లుంటారు? చెప్పితే ఏమవుతుంది? ఎట్లుంటారు మీరు? దేవుని వైపు ఉంటారా, సైతాన్ వైపు ఉంటారా? దేవుని వైపు అంటే అయిపోలేదు. ఇది ఓరల్ టెస్ట్ కాదు. ఇంటికాడ పోయినాక ఇప్పుడు తిడతారు ఇంటి పోగానే, దేవుని వైపు ఉంటావు నువ్వు, ఎట్లుంటావో నేను చూస్తా అని ఇంటి పోగానే పట తిడతారు. అప్పుడు ఇహి అని అవుతావా? మరి ఏం చేస్తావు నీకే తెలుస్తుంది. నా నిమిత్తము జనులు మేము నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి. అప్పుడు పరలోకం ఫలం కుంగదీస్తే ఆనందించాలి. గొడ్డు రావాలా, గొడ్డు పోద్దు అని అంటే దేవుని స్తోత్రం హల్లెలూయా అనాలి. మీరు అనరు, అదే వచ్చింది. అందుకరికనే మాటికి నేనే రావాలి మీ దగ్గరికి. పెళ్లి కానందుకు స్తోత్రం అనాలి, పిల్లలు పుట్టినందుకు స్తోత్రం అనాలి, పిల్లగాడు దొరికినందుకు స్తోత్రం అనాలి, ఫెయిల్ అయినందుకు కూడా స్తోత్రం అనాలి, పరీక్ష బాగా రాకపోయినా కూడా స్తోత్రం అనాలి. ఒక దొరసారి మా స్కూల్ మా చర్చిలో అనాథ పాప పరీక్ష ఒక పేపర్ ఏం రాయకుండా వచ్చిందట. ముఖం అంతా మార్చుకొని వచ్చి ముందు రిజల్ట్ చెప్పేసింది నాకు. రిజల్ట్ అయ్యా నేను ఫెయిల్ అవుతా. ఇంకా పేపర్ దిద్దడం సార్లు కూడా పోలేదు, ఇంకా స్పాట్ వాల్యుయేషన్కి సార్లు కూడా పోలేదు. ఇంకా ఎందుకు ఎట్లా ఫెయిల్ అవుతాం? ఒక పేపర్ అస్సలే రాలేదు. పాస్ అవుతావు పో అన్నా. రాలేదు, ఎట్లా పాస్ అవుతాం? ఎదురు మాట్లాడుతున్నాడు, పిచ్చి పాస్ అవుతాను. ఇంకా ఎట్లా పాస్ అవుతా ఓ అన్నాడు. మరి రిజల్ట్ వచ్చింది, పాస్ అయ్యాను. మెమో చూద్దామంటారా? మరి చూపించాలి మెమో. మాట్లాడింది. ఇప్పుడు తెలుసా మినిస్టర్లు పిల్లలు తెలుసా, వాళ్ళు పరీక్ష రాకపోయినా ఎంబీబీఎస్లో సీట్ వస్తుంది తెలుసా మీకు? ఇప్పుడు తలకాయ ఊపుతావు. వాడు శుద్ధ మొద్దైన వాడు బ్యాంక్ మేనేజర్ అవుతాడు తెలుసా నీకు? తెలుసా అంటే తెలుసా అని చెప్పితే ఏమవుతుంది? జైలు పంపిస్తారు అన్నవరన్నా నేను. అట్లయితేనే నేను నీ పార్టీలో ఉంటా, లేకపోతే నా 10 మంది ఎమ్మెల్యేలు కలిసి వేరే పార్టీలో జాయిన్ అవుతాం. తెలుసా నీకు? బ్లాక్ మెయిలింగ్. మన దాంట్లో అయితే ఏ బ్లాక్ లేదు, ఏ మెయిలింగ్ లేదు. కృతజ్ఞతలు చెల్లిస్తే చాలు. డాక్టర్ల కంటే
ఎంతో శ్రేష్టమైన జీవితం జీవిస్తాం తెలుసా. డాక్టర్లు వచ్చి నీ దగ్గర ప్రార్థన చెప్పించుకుంటారు, బ్యాంక్ మేనేజర్లు వచ్చి నీ దగ్గర ప్రార్థన చెప్పించుకుంటారు తెలుసా. లేయా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. ఏంది పోయింది, కత్తి తీసి పక్కన పెట్టండి. కత్తి మర్చిపోయింది, మా దగ్గర కత్తి లేదు అయ్యగారు అనకండి. నేను నాలుకే మామూలు కత్తి కాదు, కత్తి పోటు లాంటి మాటలు పలికేవారు వాళ్ళు. ఒకళ్ళు కొంతమంది మాట్లాడతా బతకబుద్ధి కాదు, అప్పటికప్పుడే విషం తాగి సావాలి, బయలుపడి సావాలి, రైలు కింద పడి అనిపిస్తుందా? అట్లా మాట్లాడటం లేరా భూమి మీద? లేయా దయచేసి అసలు చెప్పండి. కొంతమంది రౌడీలు, కొంతమంది నాయకుల దగ్గర నమ్మిన బంటులాగా ఉంటారు తెలుసా. నమ్మిన బంటులాగా. ఒక ఆయన పాపం ఒక నాయకుని కింద అట్లనే నమ్మిన బంటులాగా ఉన్నాడు. బిడ్డ పెళ్లి పెట్టుకున్నాడు. బిడ్డ పెళ్లి పెట్టుకొని నమ్మిన బంటు కదా, ఆయన మీదనే దగ్గర నమ్మకం ఉంది కదా. అయ్యా నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నాం, అంతో ఇంత మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నాం అన్నాడు. అంతే. ఏందిరా నా అందరు న్యాయం పెడతారు, నా కొరకు అన్నారా మీరు అన్నాడు. ఏదో కఠినమైన మాట, నొచ్చుకున్న మాట అన్నాడు. పాప ఎంబటమే చచ్చిపోయాడు. ఎంబటమే చనిపోయాడు. మా చొప్పదంలో ఒక కుటుంబం, 2 ఆడపిల్లలు, ఇంటర్మీడియట్, తల్లిదండ్రులు, వ్యాపారస్తులు, అప్పుల పాలైపోయాను. అప్పిచ్చిన వాళ్ళందరూ వచ్చి కాని మాటలు పలికాను. ఆఖరికి ఆ 2 ఆడపిల్లల్ని తల్లిదండ్రులు ఉద్దేశించి ఏదో ఒక కాని మాట పలికాను. ఆ పిల్లలు 2 అన్నారు, అమ్మ నాన్న మన ఇద్దరు ఇక మనం బతకొద్దు, 4 ఒక్కసారి చచ్చిపోవాలి అని. అర్ధరాత్రి మా దగ్గర పెద్ద కెనాల్ ఉంటుంది, శ్రీరామ్ సాగర్ పెద్ద కెనాల్. ఆ కెనాల్ దగ్గర నలుగురికి నడువుకు తాలు పెద్ద పగ్గంతో 4 తాలు, ఒక్కరు కూడా బతకొద్దు మన దాంట్లో. 4 ఒక్కసారి కాలువలో దొక్కాను. దాదాపు 10-15 కిలోమీటర్ల వరకు ఆ శవాలు దొరకలే. చాలా దూరం పోయినాక దొరికింది. మరి ఎన్ని గేట్లు ఉన్నాయి, గేట్లు ఎట్టు దాటేసిపోయినా. అట్లా నాలుక జాగ్రత్త. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి తొందరపడి. నేను మా చొప్పదంలో ఒక పిల్లగాన్ని ఇట్లనే వారం రోజులు బయట పోతాం, ఆదివారం వస్తాం. ఒక పని అప్ప చెప్పాను, చేయలేదు. 0 తింటాడు పంటాడు. కోప్పడ్డా, ఏం మనిషి నీకు వారం రోజులు అయితే నీకు ఇంతంత పని చెప్తే నువ్వు చేయలేవని కొద్దిగా గట్టిగా కోప్పడ్డా. అంతే, బూతు మాట కూడా పలకలే. కాబట్టి గబ 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 గుళ్ళ నుంచి వెళ్ళి బయట పోతాను. మాకు గుడికి ఆనుకొని ఉన్నది కెనాల్. నాకు అమ్మటే అర్థమైంది, ఆయన గుడి కెనాల్లో పడి చదవటానికి పోతాను అర్థమైంది. అమ్మటే మోకరించి, దేవుడా ఆయన మీద ఉన్న దయాన్ని, ఏ దయ్యమా ఎల్లో మనుషులు ఉండి నువ్వు మనుషులు చంపటానికి తీసుకుపోతాను, విడిచిపెట్టు. ఇక్కడ మళ్ళీ వెనక్కిరా, వేసిన వెనక్కిరా, నీకే చెప్తాను, వెనక్కిరా అని ఈయనని గద్దించి దాన్ని గద్దిస్తే మొత్తానికి అది విడిచిపెట్టిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చాడు, వీళ్ళకి జొరబడ్డాడు. నేను ఆ రోజు అడిగితే బాగుండదని ఒక 2 రోజులు నానబెట్టి, అవును మొన్న కొప్పడంగానే బడబడ ఉరికినావు కదా, ఎందుకు ఉరికినావు బయటికి అన్నా. తను ఎందుకు ఉరికినావు నాకు తెలుసు అన్నా. నువ్వు సావటానికి పోయినావు కదా అన్న. అవును అన్నాడు. అవును సావటానికి పోయినా మరి ఎందుకు చావలేదన్నా. కెనాల దిగి సావటానికి ఎందుకు చావలేదన్నా. నేనే వెనక్కి దాన్ని ఎల్లగొడితే నేను వెనక్కి రమ్మంటిని. ఇక ఏం చేస్తాడు? ఇక ఆ మనిషి జోలికి ఎప్పటికీ నేను పోనిపోను అసలు. ఏమన్నా కానీ ఎక్కడన్నా పోనీ అంతే. వింటున్నారా? మీరు కత్తి ఉపయోగించినంత మాత్రం ఎవరు భయపడరు, ఎవరు మారరు. ఓ అయ్యగారు ఇకంతా మాత్రం కూడా మేము మాట్లాడకపోతే మా వాళ్ళు ఇప్పటికే అంతంత మాట్లాడితేనే అంతంత అనిగామనుకుంటున్నారు. ఇది నేను అసలే మాట్లాడకపోతే నువ్వు చెప్పినట్టు ఇక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు అంటే మాత్రం ఇక మా సంసారం ఏమైపోతుందో ఎట్లయిపోతుందో. ఇప్పుడు నా నోటితోటే కొద్దిగా అట్లా అనిగమనిగుంటుంది. అనే భార్యలు కూడా లేకపోలేదు. ఆయన ఎవ్వరికి భయపడు, నా నోటికే భయపడతాడు అనేటోళ్ళు కూడా ఉన్నారు.
ఇక మీ ఇష్టం అమ్మగా. నేనైతే ఏసే బోధ ప్రకారం ఉండాలి. మీరు బాగా ప్రార్థన చేస్తే ఒక కుటుంబంలో ఒక వంశంలో ఒక్కళ్ళన్నా యేసుదేవుని లాగా నడిచే వాళ్ళు ఉంటే ఆ వంశం అంతా మారిపోతుంది. యథార్థవంతుల వంశవారు దీవించబడదురు. 112వ కీర్తన 4వ వచనం రాసి ఉంటుంది. యథార్థంగా ఉండండి, మీ వంశం అంతా దీవించబడుతుంది. చదవండి. వాని యథార్థవంతుల వంశం, ఆ మాట చదవండి. ఎన్నో వచనం అది? మరి అదే కదా చెప్పింది. చూద్దాం. వంశం అంతా దీవించబడుతుంది. నువ్వు ఎక్కడ యథార్థం ఉంటే నీ వంశం అంతా. వంశం అంటే ఎవరు? మీ ఇంటి పేరంతా ఒక వంశం. చెప్పండి. మీ ఇంటి పేరంతా ఒక వంశం. మిక్కిలి వారి వంశం. చెప్పండి, ఏ వంశం? మీ ఇంటి పేరు చలం వారి వంశం. ఇక ఎవరికి వాళ్ళే. ఆ వంశం అంతా దీవించు. ఇంకా నేనన్నా వంశం అన్నా. పేతురు భక్తులు ఉంటే వంశం అంటే విందా నువ్వు? అసలు వాక్యం సరిగ్గా తెలియదా? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 28, 29 వచనం చదువు అంటాడు పేతురుని అడిగితే. మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తును బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఈ వాగ్దానం మీకును, మీ పిల్లలకును, మీ బంధువులకును, మీ దూరస్తులందరికీ చెందును అంటాడు ఆయన. చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38, 39. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానం చదవండి. ఆగిపోయింది, కరెంటు పోయిందా? ఈ వాగ్దానం మీకును, పిల్లలకును, దూరస్తులందరూ అనగా ప్రభువైన మన దేవుడు ఎవరు తలెత్తుకంటే నిన్ను నన్ను మనందరికీ చెందుతుందని అర్థం. ఎంత గొప్ప వరం. నొక్కని చక్కగా నడు, నొక్కని దేవునితో అంటుకట్టబడి ఉండు, ఆయన ఆలోచన ప్రకారం నడు. నేనైతే అదే తీర్మానం చేసుకోను. నేను ఒక్కని నడుస్తా. ఎవరెవరన్నా కానీ, మన భార్య ఎక్కడన్నా పోయి, తల్లి ఎక్కడన్నా పోయి, తల్లి ఎక్కడన్నా పోయి, కొడుకు ఎక్కడన్నా పోయి, కోడలు ఎక్కడన్నా పోయి, బిడ్డ ఎక్కడన్నా పోయి, అల్లుడు ఎక్కడ పోయి, తమ్ముడు ఎక్కడన్నా పోయి, చెల్లి ఎక్కడన్నా పోయి, అక్క ఎక్కడన్నా పోయి, అమ్మ ఎక్కడైనా పోయి, నాయన ఎక్కడైనా పోయి, నేను మాత్రం ఖచ్చితంగా అట్లా నడుస్తాను తీర్మానం చేసి. ఎందుకంటే నేను, నా పిల్లలు, నా బంధువులు, దూరస్తులందరూ రక్షించబడతారు. పౌలు భక్తుడు ఏమంటారు తెలుసా? ఇగో ఇంత లేట్ చేస్తాను, నాకు అసలు బాగా దుఃఖమవుతుంది, ఏడుపు వస్తుంది, బహు దుఃఖమును మానని వేదన ఉన్నది. ఇప్పటి వరకు ఒక్కరు కదలలేదు, మెదలలేదు. మా చుట్టాలందరూ బాప్తిసం తీసుకుని ఒక్కడి నీతి పాటించట్లేదు. 9వ అధ్యాయం రోమపత్రిక 1-2 వచనం చదవండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడుగా ఉండగోరుతున్నాను. చూసిన రక్షణ ఎట్టిపోయింది, అభిషేకం ఎట్టింది, అపోస్తల పిలుపు ఎక్కడిపోయింది, ఆయన 3వ ఆకాశానికి ఎక్కిపోయింది ఏమైంది, ఆయన కలిగిన విస్తారమైన వరాల సంగతి ఏమైపోయింది. మా ఇంటిలో రక్షించవాహా, మా ఇంటిలో నామకార్థంగా ఉంటారా, నీళ్ళలో మునిగి ఉత్తగానే స్వనీతి పాటిస్తారా, వాళ్ళను దర్శించవా, నన్ను బొమ్మంటే పోనీయవు, వరం ఇస్తానంటే ఏయవు. ఒక్కసారి పోతానో ఒక వరవన్న పొందుకుంటారేమో, నా వల్ల వాళ్ళందరూ మారుతారేమో అంటే సెలవు ఇవ్వవు, నాకు ఇంకా సైతారణం వస్తుంది, నన్ను పోనీయవు అని 1వ అధ్యాయం దుఃఖపడుతుంది తెలుసా. 9వ అధ్యాయం వెల్లడిపరుస్తుంది తెలుసా. 10వ అధ్యాయంలో అంత స్వనీతి పరులు ఒక్కడు లేడు, నీతిమంతుడు లేడు అంటే తెలుసా. మళ్ళీ దేవుడు అంటే ఆసక్తి, దేవుడు అంటే ఆశ. ప్రతి ఇంట్లో యేసుప్రభు బొమ్మ ఉంటుంది, మరియమ్మ బొమ్మ ఉంటుంది. మళ్ళీ మనం కనుక వెనకట దిగుట్లో బొమ్మను పెట్టి సేమ్ అట్నే చేస్తారు. మళ్ళీ వాళ్ళు కూడా ఊరేగింపులు చేస్తారు, ఊరంతా ఊరేగిస్తారు యేసుదేవుని తెలుసా. హల్లెలూయా.
కనుక అయిపోయింది తెలుసు తెలకు సెషన్ ఇప్పటి నుంచి కత్తి పక్కన పెట్టాను. కత్తి అంటే ఏంది? నాలుక. కృతజ్ఞత వచనమే ఉచ్చరింపవలను గాని బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మీరు ఉచ్చరింపకూడదు అంటాడు. లేయలుయా. కనుక వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించచ్చు, దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచదని యెహోవా. మీరు అందరితోటి కత్తులు పక్కన పెట్టి అందరితోటి సమాధాన పడండి. చెప్పండి, ఏం పక్కన పెట్టి? కత్తి. మరి కత్తి ఏం చేయాలి? కత్తి చెడగొట్టాలి, వినపదే కదా. దాన్ని చెడగొట్టి నాగట్టి కరువు చేయాలి అనండి. చెప్పితే ఏమవుతుందమ్మా? నేను చెప్పినప్పుడు ఆయనకు అనవచ్చు కదా. కత్తిని జడగొట్టి నాగట్టి నక్కులుగా చేయించుకునవలెను. చదవండి, యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం. హల్లెలూయా. 4వ వచనం. ఆయన మధ్యవర్తి అన్ని జనులకు న్యాయం తీర్చును, అనేక జనములకు తీర్పు తెచ్చును. వారు తమ ఖడ్గములను నాగటి నక్కులుగాను తమ ఈటలను మత్సరు కత్తులుగాను సాగొట్టుదురు. జనం మీదకి జనము ఖడ్గమెత్తకుండును. యుద్ధము చేయ నేర్చుకుంటా ఇక్కడ మానవేయను. చూసాను ఏం చేస్తారట? చెడగొడతారు. కత్తిని చెడగొట్టి ఇంత పొడుగుంటాయండి, బారెడు పొడుగుంటాయి కత్తులు. చెడగొట్టి నాగటి నక్కులుగా చేయిస్తారు. పౌలు భక్తుడు చెడగొట్టి నాగటి నక్కులుగా చెప్పించుకోండి. నాగటి నక్కులుగా చెప్పించామంటే తెలుసా? అటువల్ల ఆత్మయోమాన బలహీనతల నుంచి సహాయం చేయొచ్చు. ఏలైనగా ఉచ్చరింప శక్యమని మూలలతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు విజ్ఞాపన చేసే నాలుకలాగా మారిపోయింది. ప్రార్థన చేసే నాలుకలాగా మారిపోయింది. ఉచ్చరింప శక్యముగా మూలుగులతో ప్రార్థన చేసే నాలుకలాగా మారిపోయింది. ఒకప్పుడు భయంకరంగా కత్తిలాగా పనిచేసిన నాలుక పౌలు భక్తుంది. ఇప్పుడు దేవునికి ఇష్టమైన భక్తుల కొరకు ప్రార్థన విజ్ఞాపన యాచన చేసే నాలుకలాగా మారిపోయింది. అనేకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయటం అంటే దున్నటం అని అర్థం. చెప్పండి. భాషలతో మాట్లాడటం ప్రార్థన చేయటం అంటే ట్రాక్టర్ తోటి దున్నటం అని చెప్పండి. భాషలతో ప్రార్థన చేయటం ట్రాక్టర్ తోటి దున్నటం. ట్రాక్టర్ తోటి దున్ని పంట పండిస్తే ఎక్కువ పంట పండుతుంది. నాగలతోటి అంటే వ్యవసాయం అంటే ట్రాక్టర్ ఎక్కడ, నాగలు ఎక్కడయా? ట్రాక్టర్ చాలా లోతుకి వెళ్ళిపోతుంది మొత్తం, తెలుసా? ఫ్లవ్ అంటాం తెలుసా? భూమిని ఇట్లా మరలేస్తుంది తెలుసా? చాలా లోతు వెళ్ళిపోతుంది. ట్రాక్టర్ వచ్చినాక ఇప్పుడు పంటలు ఎక్కువ పండుతున్నాయండి తెలుసా? జాగ్రత్త. నాగలేదు పైన గట్టి నేలైతే అసలు అక్కడ దిగదు అది. ఈ ట్రాక్టర్ గట్టి నేల మొత్తం అంతా ఆగమగం చేస్తుంది తెలుసా? ఎంత గట్టి నేలైనా అది ఎంత హెచ్పి అనుకుంటున్నారు? 30, 40 వింటున్నారా? 50 అంత హెచ్పి ఉంటుంది, అంత హార్స్ పవర్స్ ఉంటుంది. అందులో మామూలుగా ఉండదు. బన్య భాషలు అంటే అంత హార్స్ పవర్ ఎక్కువ ఉంటుంది. రేబా షబా ఖబా ఖబా అన్నా సరే ఈ గదులలో ఉన్న దయాలని బయటకు ఉరికిపోతాయి తెలుసా? అబద్ధం కాదు. రేబారా షబా ఖబా అంటుంది అనమాట. ఒక్క దయం కూడా ఇంట్లో ఉండదు. పిడుగు పడితే ఎట్లా శబ్దం అవుతుంది? అగో అట్లా అవుతుంది అనమాట. రేబా ఖబారా షబా ఖబా అంటుంది వాళ్ళు. మళ్ళీ అట్లా పోతుంది తెలుసా? ఇంగ్లీష్ వాళ్ళు చూసారా? స్టేజ్ నుంచి టచ్ అనగా టప్పుడప్పుడు కింద పడిపోతారు తెలుసా? ఎందుకో తెలుసా? వాళ్ళు కత్తులు వాడరు. ఈ కత్తి నాగటి నక్కుగా చెప్పించారు. చెప్పండి. వాళ్ళు మనలాగా కత్తులు వాడరు, తిట్టుకోరు, కొట్టుకోరు. వింటున్నారా? వింటున్నాం. వింటే ఏం లాభం? పాటించాలి. వింటే ఏం లాభం? విన్నంత మాత్రాన పరలోకం దొరుకుతుందా? చదవండి రోమపత్రిక 2వ అధ్యాయం. ఏం చెప్తున్నది? 10వ వచనం. 10 కాదు. ఆగండి ఉరుకండి. నేనే చూస్తా. మీకు నా మైండ్ మీకు రాదు, నేనే చూస్తా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 13వ వచనం. ధర్మశాస్త్రం వినువారు
దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించే వారే. అది విన్నంత మాత్రాన నీతిమంతులు అయిపోతామా? చదివినంత మాత్రాన నీతిమంతులు అయిపోతామా? అనుసరించి నడవండి. మన దయ్యాలు గడగడ వనకాలి, భయపడాలి. హల్లెలూయా. వరంగల్లో ఒక దయ్యం అన్నది తెలుసా? ఇదిగో మీరెవ్వరు ప్రార్థన చేసినా నేను పోనే పోను. చొప్పదండి నుంచి ఆమోస్ అనే ఒక పాస్టర్ ఇక్కడికి 26వ తారీఖున రాబోతున్నాడు. ఆయన ప్రార్థన చేస్తేనే నేను పోతాను అన్నదట. వాళ్ళు నాకు ఫోన్ చేసి, అయ్యగారు 26వ తారీఖు వరంగల్ వస్తున్నారు అన్నాడు. 26వ తారీఖు వరంగల్. ఇప్పటివరకైతే నా ప్రోగ్రాంలో ఆ డేట్ ఇంకా రాలేదు. ఏమో మరి నాకే తెలియదు. నాకు తెలియదు కానీ దయ్యాన్ని తెలిసింది. చూసినా అయ్యా చూసిన ఎట్టుందో కథ ప్రోగ్రాం. చొప్పద నుంచి ఆమోస్ అనే పాస్టర్ వస్తాడు. ఆయన ప్రార్థన చేస్తేనే నేను పోతా, మీరు ఎవ్వరు ప్రార్థన చేసినా పోనున్నదట. వాళ్ళు ఎమ్మటే నాకు ఫోన్ చేసి, అయ్యగారు 26వ తారీఖు మీరు వరంగల్ వస్తున్నారా అన్నాడు. నాకైతే ఇంకా అలాంటిది ఏం పెట్టుకోలేదు నేను అన్నాను. నిజంగానే 26వ తారీఖు పోయినా. వింటున్నారా అంటే ఇప్పుడు ఇక్కడ డాక్టర్లు అనరా, ఇక్కడ ఇది కాదు, ఆ మిషన్లు ఇక్కడ హైదరాబాద్ తీసుకెళ్ళి అనరా? అదిగింతే. ఇక్కడ అనరా డాక్టర్లు, హైదరాబాద్ పోండి, అర్జెంటుగా పోండి, లేట్ చేయకండి, మేము వ్యాన్ అరేంజ్ చేస్తాం అంటారానరా? మేము సిలిండర్ అరేంజ్ చేస్తాం అంటారానరా? ఇది కూడా అంతే. అన్ని వివరించి చెప్పాలి. ఇక ఎందేమో నాకేమర్థం కాదు. ఇప్పటి నుంచి ఏమైనా సరే కత్తులన్నీ చెడగొట్టి నాగటి నక్కులు చేయించండి. మీరు చిగురించాలి. అన్ని జనులకు మనం చుట్టాలకు సువార్త చెప్పనక్కర్లేదు. మనం వినలేదు ఎప్పుడు సువార్త చెప్పనక్కర్లేదని? సువార్త చెప్పనక్కర్లేదు. వారిలో ప్రతి వాడు నన్ను తెలుసుకొనును, పట్టణస్థునికైనను అని రాసలేదా? ఇంటి వారికైనా మనం సువార్త చెప్పనక్కర్లేదు. దేవుడు చెప్పినట్టు రోజు నడిస్తే చాలు, అంతే. దేవుడు చెప్పేట్టు నడవాలంటే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇమ్మానుయేలు అనగా భాషాంతరం అనే దేవుడు మీకు తోడై ఉన్నాడని అర్థం. దేవుడు తోడుంటే మరి ఎన్ని అద్భుతాలు జరగాలి మన ద్వారా, అసలు ఎన్ని కార్యాలు ఎడ జరుగుతున్నాయి. అసలు యెహోవా యెహోషువకు తోడే ఉండను గనుక అతని కీర్తి దేశమందంతటను వ్యాపించానని రాసింది. ఎందుకు అతని కీర్తి దేశమంతా వ్యాపించిందంటే ఆయన ఖండితంగా బోధిస్తాడు అనమాట. మోషే భక్తుల ద్వారా కాలేకపోయింది. దేవుడు విసిగిపోయింది. చాలు మోషేగా, నువ్వు యోర్దాను దాటొద్దు, నీ పరిచారకుడు నూను కుమారుడు యెహోషువను సిద్ధపరచు, నేను అతని ద్వారా పని చేపించుకుంటాను. అతను అన్నాడు, జాగ్రత్తగా వినండి, రేపు దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. అలేలే మంచిదే, కానీ ఇవాళ నిన్ను నువ్వే శుద్ధి చేసుకోవాలి. నేను వచ్చి కొత్తపల్లి నుంచి వచ్చి నీ దగ్గర ఈ తప్పు ఉంది, ఆ తప్పు ఉంది, ఆ తప్పు అని చెప్పి ఇట్లా చేసుకోవట్టు చెప్పకూడదు. నిన్ను నువ్వే శుద్ధి చేసుకోవాలి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరుచుకునుడని ఆజ్ఞ. అది ఆజ్ఞ అన్నది. ఆజ్ఞ అతిక్రమే పాపం. యెహోషువ 3:5. కనుక దయచేసి మిమ్మల్ని మీరే శుద్ధి చేసుకోవాలి. దేవా, నా కండ్లలో పాపం ఉన్నది, నా చెవులలో పాపం ఉన్నది, నా తలంపుల్లో పాపం ఉన్నది, నా మాటలో పాపం ఉన్నది, నా దగ్గర కత్తులు, మాట నిజమే కత్తులు ఉన్నాయి, ఇవన్నీ చెప్పుకోవాలి, ఒప్పుకోవాలి. మన హృదయంలో పాపము లక్ష్యము చేసినది కాదు, లక్ష్యము చేసిన ప్రభు మన మనవి వినకపోవను అని రాస్తున్నది 66వ కీర్తనలో 18వ వచనం. ఈ వాక్యాలన్నీ నీకు మైండ్లో ఉంటేనే దయ్యం భయపడుతుంది. బైబిల్లో ఉంటే భయపడదు. బైబిల్ ఉంటే భయపడుతుందా? బైబిల్ తలకాయ మీద పెడితే దయ్యం పోతుందా? పోదు. కొంతమంది బైబిల్ తోడు కొడతారు పాస్టర్, తెలుసా? బైబిల్ తోడు కొడతారు. నోటి ఊపిరి చేత సర్వ సమూహాన్ని కలిసినాయి, ఆగమన ప్రకాశము చేత రాసింది. హల్లెలూయా.
వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించచ్చు. నీ దగ్గర కృతజ్ఞత బుద్ధి, దేవుడికి చేసిన మేలకు కృతజ్ఞత భావం ఉంటే చాలు, నీకు ఎంత తోడుంటాడో. దూరస్తులకు సమీపస్తులకు సమాధానం చెప్పి నేనే వారిని స్వస్థపరుస్తానికి. ఏ రోగం ఉన్నా పోతాయి, కానీ అందరితో సమాధానంగా ఉండాలి. మీరు అందరితో సమాధానంగా ఉండనందువల్ల మీకు కొన్ని రోగములు కలవు. నడువు నొప్పి ఉన్న వాళ్ళందరూ ఇతరులతో సమాధానంగా ఉండరు అనండి. తలకాయ నొప్పి ఉన్న వాళ్ళందరూ ఎవరిని పట్టించుకోరు అనండి. కడుపు నొప్పి ఉన్న వాళ్ళు వాళ్ళ దొంగ సూపులు మానరు అనండి. అబద్ధం కాదు, నేను చెప్పి నేను ఒప్పుకొని రోగాలు పోకపోతాను అన్నాడు. నీ రోగం మాయం కాకపోతాను అన్నాడు. దేవా నువ్వు చెప్పినట్టు నీ సేవ చేస్తా అంటే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి తెలుసా. దానికి భయమే కింద పడన్న పడుతుంది, లేకపోతే కరిగన పోతుంది. వింటున్నారా? నువ్వు సరైన సవాసంలో ఉంటే నీ గడ్డలు ఏస్తున్నామని పర్వతంలో సర్వలోకనాథుని సన్నిధిని పర్వతంలో కరిగిపోయినట్టు నీ గడ్డలన్నీ కరిగిపోతాయి తెలుసా నీకు, నిజమైన బోధలో ఉంటే. ఇవన్నీ ఎందుకు పెట్టిండు? నువ్వు తెలుసుకోవటం కొరకే, నువ్వు లోబడటం కొరకే ఈ రోగాలన్నీ పెట్టింది. అయిపోయింది తెలిసో తెలియకో నోరు జారి కాలు జారి ఏదేదో రకరకాలు అయిపోయినాయి. దేవుని దగ్గరికి వచ్చి ఒప్పుకోండి, చెప్పుకోండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. నీ ఆరోగ్యం చూసి 10 మంది మీ చుట్టాలు రావాలి, బంధువులు రావాలి. నువ్వు సుఖపడటం చూసి, నువ్వు అభివృద్ధి చెందటం చూసి, నువ్వు చిగురు పెట్టడం చూసి లేయా. వింటున్నారా? ముందు కత్తి తీసి వరలు పెట్టండి, తర్వాత కృతజ్ఞత కలిగి ఉండండి. దేవునికి రక్షణ ఇచ్చాడు. దేవునికి పాపం అంటే ఏందో, నీతి అంటే ఏందో, తీర్పు అంటే ఏందో బోధించాను. వింటున్నారా? నీకు యువత ఎన్నో మేలు చేశాను. నిన్ను మరణానికి అప్పగించలేదు, సాతానికి అప్పగించలేదు. సాతాను కోరుకున్నది, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ సైతాన్ని కోరుకున్నది. ఎర్ర సముద్రంలో వింటున్నారా? సైతాన్ని కోరుకున్నట్టే లోకం నుంచి బయటకు వచ్చినాం. యోర్దాను దగ్గర ఇంకొక ప్రమాదం ఉన్నది, మళ్ళీ అడవిలో ఇంకొక ప్రమాదం ఉన్నది. సనుగుడు ఉన్నది, గొనుగుడు ఉన్నది అడవిలో. ఎవరి మీద సనుగొద్దు, గొనుగొద్దు. సనగటం కూడా పాపమే. సనిగి సంహారకుని చేత నశించరి అని రాసింది. లేయా 19వ కీర్తన 2వ వచనం. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. దానికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. లేయలుగా చెప్పడు. ఏం లేదు అనేదట. పగటికి పగలు కూడా నేను తెల్లారినా లేవండి ఇంకొంతసేపు దుప్పటి కప్పుకుంటావు, లేవరాదు అంటదా? వచ్చి పగలు తెల్లారింది, సూర్యోదయమైంది అట్లా అంటదా? లేచిన వాళ్ళు అంటారు ఇంకొంతసేపు పడితో మొద్దు పడినట్టు, తెల్లారింది, అందరు లేచి ఎటోలెటు పోతూనే ఉన్నారు, ఇంకా పండుతున్నాం లేదు అని తిడతారు తెలుసా. పగటికి పగలు కూడా బోధ చేస్తుంది, వాటి నోరు లేదు, అందరిని మేలు కలుపుతున్నది. వింటున్నారా? బోధ చేస్తుంది, నోరు లేకున్నా కూడా బోధ చేస్తుంది. మీకు నోరున్నా కూడా బోధ చేయవు అనండి. పగలకు తెల్లారిందంటేనే ధైర్యం వస్తుంది, రాత్రి అయిందంటే భయం అవుతుంది. మరి ధైర్యం తెచ్చుకొని తెల్లారిని అని చెప్తుంది. అది చెప్తుందా నీకు? చెప్పుతుందా అంటే నేను తెల్లారితే సూర్యుడు ఉండనివ్వండి ఎందుకు అట్లా అంటదా? ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది తెల్లారుతుంటే తెలుసా. కావలి వారికి ఎంత ధైర్యం వస్తుంది తెలుసా తెల్లారుతుంటే. ఆ వేకు చొక్క పొడవగానే ఇక వాళ్ళకు నిరీక్షణ వచ్చేస్తుంది. అయిపోయి ఇంకా తెల్లారితే కొద్దిసేపు తెల్లారుతుంది అంటే తెల్లగా అయితే ఉంటే ఎక్కడ ధైర్యం వస్తూనే ఉంటుంది కావలి వాళ్ళకు. పగటికి పగలు కూడా బోధ చేస్తున్నాం, రాత్రికి రాత్రి కూడా జ్ఞానం తెలియస్తుంది. రాత్రి పండుకున్నప్పుడు మనసులు బయటకు వచ్చి చూడండి, లేకపోతే బయట మనసు వేసుకొని పండుకోండి. ఆకాశము, ఆ నక్షత్రాలు, ఆ చంద్రుడు ఎంత అందంగా ఉంటుంది అసలు. ఇటు సుక్క అటొక సుక్క అటొక సుక్క, పిల్లలు కూడా ఒకదానికి పేరు, పాల పొంత అని ఒకదానికి పేరు, వేకు సుక్క అని ఒకదాని పేరు, నడిచే సుక్కలని ఒకదాని. సుక్క నడుస్తుంది అని నడిచే సుక్కలు ఎంత అందంగా ఉంటుంది అసలు ప్రకృతి. అసలు
రాత్రి దేవుని సృష్టి అంత విచిత్రంగా ఉన్నది అనుకుంటుంది తెలుసా. రాత్రికి రాత్రి కూడా జ్ఞానం తెలియజేస్తున్నది, అది దేవుని సృష్టి అని. అవునా? అవునా అంటే రోమపత్రికలో 1వ అధ్యాయంలో పౌలు భక్తుడైతే ఎంత మొత్తుకుంటాడు తెలుసా. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, 20 వచనం చదువు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది కనుక వారు నిరత్రులై ఉన్నారు. మరియు వారు దేవుని ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. కానీ తమ వాదములందు వ్యర్థులేరి వారి అవివేక హృదయం అంధకారమయ్యను. తాము జ్ఞానమును చెప్పుకొనచు బుద్ధిహీనులేరి వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషులెక్కయు పక్షులెక్కయు చతుష్పద జంతువులెక్కయు పురుగులెక్కయు. పురుగు దగ్గర పోయి దేవుడా అంటారు, పక్షి దగ్గర పోయి దేవుడా అంటారు, చతుష్పాద జంతువులు 4 కాళ్ళ జంతువు దగ్గర పోయి దేవుడా అంటారు, మనుషుల దగ్గర పోయి దేవుడా అంటారు. దేవుడు చాలా దుఃఖపడతాం. ఆయన అదృశ్య లక్షణాలన్నీ కనబడుతున్నాయి అందరికీ. ఆకాశం కనబడుతుంది, సూర్యుడు కనబడుతుండు, చంద్రుడు కనబడుతున్నాడు, ఋతువులు కనబడుతున్నాయి, కాలాలు కనబడుతున్నాయి, అన్నీ 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 కనబడుతున్నాయి. కృతజ్ఞతలు చెల్లించట్లేదు ఒక్కళ్ళు కూడా. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. దుర్నీతి చేతను దేవుని కోపం పరలోకం బయలుపరచబడుచున్నది తెలుసా. జాగ్రత్తగా వినండి, దేవుడు కోపం వస్తుంది, కోపం పట్టివద్దు. పగటికి పగలు బోధ చేసిన నువ్వెందుకు బోధ చేయవు? దానికి నోరు లేకున్నా కూడా బోధ చేస్తుంది. నీకు నోరున్నా కూడా వేసి దేవుని గురించి ఒక్కలో చెప్పావు ఎందుకు మరి? అట్లా తెలుసుకొని కూడా దుశ్చూసి కూడా చెప్పావు ఎందుకు మరి? రాత్రికి రాత్రి కూడా జ్ఞానం కలిసి నువ్వెవరికి జ్ఞానం కలిసినావు చెప్పు? ఎవరికైనా జ్ఞానం బోధించినావా? అట్లా చెప్పు. యేసుకి పరిచయం చేసినావా? నేను చేసాను నలుగురికి. నలుగురు సరిపోయిందా నీ టార్గెట్? అంతేనాగా? నలుగురేనా? 5గురేనా? 10 మంది అయినా? 50 మంది అయినా? 100 మంది అయినా? 1000 మంది అయినా? 1,00,000 మంది అయినా? 2 లక్షలైనా? మన భారతదేశం 2 లక్షలు ఉన్నారా? మరి నీకు తెలిసిన 2 లక్షలు ఉన్నారా? అట్లా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభు తన వారిని ఎరుగునన్నది, ప్రభు నామను ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తెలియపోవాలన్నది. హల్లెలూయా. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కర్రవి మంటివి కూడా ఉండను. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఈ భూమి మీద మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డలు ఉన్నారు, ధనవంతులు దరిద్రులు, రక్షించబడ్డవారు రక్షణ లేని వారు ఉన్నారు. వింటున్నారా? ఘనత కొరకు వాడబడే పాత్రలు, ఘనహీనత కొరకు వాడబడే పాత్రలు. ఘనహీనత కొరకు కూడా పాత్ర కావాలి, ఘనత కొరకు కూడా పాత్ర కావాలి. హల్లెలూయా. చంపటానికి కూడా మనిషి కావాలి, బతికేటానికి కూడా మనిషి కావాలి అనండి. వాళ్ళని సృష్టించింది దేవుడే, వీళ్ళని సృష్టించింది కూడా దేవుడే అనండి. అక్కడ తలకాయలు బలం కొట్టి కాళ్ళెర కొట్టింది కూడా మనుషులే. వాళ్ళని దవాఖాన తీసుకుని మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ కాలతకి పెట్టింది కూడా వాళ్ళని దేవుడే పెట్టించిండు, వీళ్ళని దేవుడే పెట్టించాడు. మళ్ళీ ఎవరు చెప్పకండి వాళ్ళు దేవుడు సెలవు ఇస్తేనే కొట్టిండ్రు, వీళ్ళు దేవుడు కొట్టిండ్రు అనండి. వాళ్ళు దేవుడు సెలవిస్తేనే ఎరగొట్టిండ్రు, వీళ్ళు దేవుడు సెలవిస్తేనే అతికి. ఎందుకో తెలుసా? నీకు నాకు బుద్ధి రావాలని. చెప్పండి. అంతే, వేరే ఏం లేదు. ఇక నీకు ఏ దారి మంచిదో నువ్వే. నేనైతే దేవుని దగ్గరికి వచ్చినాక దేవుడు నాకు నువ్వంటే నాకు బాగా అర్థమైపోయింది. ఈ కష్టాలన్నీ పెట్టింది నువ్వే, నష్టాలన్నీ పెట్టింది నేను. నాకు మాత్రం బాధలొద్దు, కష్టాలొద్దు. నువ్వు చెప్తాను ఎప్పుడే, నువ్వు సైగ చేస్తే దాన్ని ఎమ్మటే లోపడతా. నువ్వు ఇట్లా చెప్పితే దాన్ని ఎమ్మటే లోపడతా నేను. నాకు మాత్రం బాధలు వద్దుగా, ఈ కష్టాలు వద్దుగా, పడ్డ బాధలు వద్దుగా. ఎట్లా అని 36 సంవత్సరాల వయసులో దేవుని దగ్గరికి వచ్చిన 3 నెలలోనే పరలోకం, భూలోకం, పాతాళలోకం, మనుషులు
మనుషులు షెడ్డోళ్ళు అంతా భక్తులు, పాపులు, దుర్మార్గులు అందరూ అర్థమైపోయింది మొత్తం. నేనైతే 15 రోజులకే సేవకు పిలవడ్డా. 6 నెలలు స్వార్థ పెట్టించినాం, 9 నెలలు బైబిల్ కలిసాం. మీ 3 కలుపుకొని సంవత్సరంన్నర అయింది నుంచి ఇట్లా బోధించడం ప్రారంభిస్తున్నాం. మొదటి సంవత్సరం 200 మంది రక్షించబడ్డారు. రెండో సంవత్సరం 500 మంది, 2 కాక 5, 2 5 కాక 3వ సంవత్సరం 1000 మంది. అప్పటి నుంచి దారి నడుస్తూనే ఉన్నది. నేను ఎవరి దగ్గర పెడితే వాళ్ళ దగ్గర పోను. దేవుడు పొమ్మనుల దగ్గరికే పోతా, చెప్పమన్న మాటలు చెప్తా. ఖచ్చితంగా అవి పనిచేస్తాయి. వాళ్ళకు పగటికి పగలు బోధ చేసింటూ, రాత్రికి రాత్రి జ్ఞానం తెలిసింటూ, జ్ఞానం కలిసి జ్ఞానం వస్తుంది, బోధ కావలసిన బోధ వస్తుంది. లేయలుయా. నేను ఒక్కడి నుండి ఏం లాభం, మీరందరూ అట్లుండాలని నేను వస్తున్నా. లేయలుయా. కొన్ని సంవత్సరాలు వెళ్ళిన ఒక స్థలానికి, ఒక్కళ్ళు కూడా 18 సంవత్సరాలు వెళ్ళిన, అక్కడ బంద్ చేసిన కానీ వద్దనుకున్నాను. లేయలుయా. జాగ్రత్తగా వినండి. ఇక మీ దగ్గరకు వస్తే, ఆంధ్రాకి వస్తే తినండి పండండి అంటారు. ఇంట్లోనే ఫుల్ తిన్నామంటే మా ఇంట్లో తినమంటారు, మా ఇంట్లో తినమంటే వాళ్ళ ఇంట్లో తినమంటారు. అందుకొరకే నేను ఆ ప్రాంతానికి బంద్ చేసిన. ఇప్పుడు నా మాట ఎన్నిటల దగ్గరికే పోతా, వేరేట దగ్గర పోను. మీరు ఎక్కడికి వచ్చేప్పుడు తిను అంటే అస్సలు ఇంకోసారి మీ దగ్గరికి రానేరం. మీరు చెప్పింది వినండి అంటే విన్నట్టు యాక్షన్ చేస్తారు, నడుచుకోరు. మమ్మల్ని తిను అంటారు. మేము అట్లా తినం. ఇప్పుడే చెప్తాను, మీ ఇంటికి వచ్చింది తినటానికి కాదు. మా దగ్గర తిండి లేక మేము తినటానికి వచ్చినాం. మేము మాకు పైసలు లేక మీ పైసల కొరకు వచ్చినాం. మరి మేము మా దగ్గర ఇట్లా వినేటోళ్ళు మనుషులు లేక మీ దగ్గరకు వస్తున్నాం మేము. మరి లేయలుయా. మనందరం గొప్ప ఇంటిలో పాత్రలము అనండి. గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయి, వెండి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, చెక్క పాత్రలు ఉన్నాయి. లేయలుయా. అయితే కొన్ని ఘనత కొరకు వాడబడతాయి, కొన్ని ఘనహీనత కొరకు వాడబడతాయి. చెప్పండి. ఘనహీనత కొరకు రోజు వాడబడతాయి అనండి. కానీ ఘనత కొరకు రోజు వాడబట్టాలి. అది వచ్చింది కథ. చెప్పండి. ఘనత కొరకు యేసు ప్రభు రోజు వాడబడ్డా, ఎప్పుడైనా సెలవు తీసుకుండా? అపోస్తులు రోజు వాడబడ్డారా, ఎప్పుడైనా సెలవు తీసుకున్నారా? మరి మీ ద్వారా కూడా రోజు మీరు ఘనత కొరకు వాడబడుతుండ్రా? రోజు మీరు ఘనత కొరకు వాడబడితే మీరు బంగారు పాత్రలాగా ఉంటారు. ఒకవేళ ఏ రోజన్నా ఘనహీనత కొరకు వాడబడితే మీరు మట్టి పాత్రలాగా, కట్టె పాత్రలాగా ఉంటారు. ఒకవేళ మట్టి పాత్రలాగా వాడబడ్డ రోజు యేసు ప్రభు వచ్చిందనుకోండి, మీకు పరలోకం దొరకదు. చెప్పండి, మీకు పరలోకం దొరకదు. మీరు ఘనత కొరకు, దేవుని ఘనత కొరకు వాడబడాలి, రోజు వాడబడాలి. చెప్పండి, ఘనత కొరకు ఎప్పుడు వాడబడాలి? రోజు వాడబడాలి. మీ ద్వారా రోజు దేవునికి ఘనత కలగాలి. యేసు ప్రభువుని తెలుసా? తండ్రి, భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను, ఇప్పుడు నన్ను నువ్వు మహిమపరచు అంటాడు. తెలుసా? మనం రోజు దేవుని మహిమ కొరకు వాడబడాలి, ఘనమైన పాత్రగా వాడబడాలి. గొప్ప ఇల్లు మంచి ఉంటే చెడ్డ ఉంటే అన్ని రకాలు ఉంటాయి. అందరూ ఆయన మనుషులే. లోకంలో ఘనహీనత కొరకు వాడబడేది, ఘనత కొరకు వాడబడేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తిని కొట్టిన, కాలేరు కొట్టి, చేయరు కొట్టి అన్నాం కదా, వాళ్ళు జైలుకి పోతారు. అవునా? అవసరమైతే ఉరిదీస్తారు. అవునా? మరి ఈయన బతికిచ్చిండు డాక్టర్, ఈయన జైలు పంపుతారు ఎవరన్నా? ఇంకేనా పైసలు ఇస్తారు తెలుసా? అవునా? డాక్టర్కి పైసలు ఇస్తారు. వింటున్నారా? డాక్టర్లు ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు కొనుక్కుంటారు. తెలుసా నీకు? వాడు జైలు పోయినాడు కొనుక్కుంటాడా? ఉన్నది పోగొట్టుకుంటాడు, అమ్ముకుంటాడు. తెలుసా? ఆ కోర్టుల చుట్టూ తిరగలేక. అవునా అంటే మీ ఇష్టం, అంతా మీ చేతిలో ఉంది. ఎటు వాడబడతారో అటు వాడబడరు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి నేను సిద్ధపరిచిన జీతం ఇవ్వటానికి నేను త్వరగా వస్తున్నా అంటాడు. గొప్ప ఇల్లు మనది. ఇది యేసుదేవుని ఇల్లు. ప్రపంచం అంతా దేవుని ఇల్లే అనండి. కొత్త నిబంధనంతా లోకమంతా దేవుని ఇల్లే.
అందుకనుక మన సంస్థ పేరు జీసస్ మెర్సిఫుల్ హోమ్. చెప్పండి, జీసస్ మెర్సిఫుల్ హోమ్కుండే అసలు సంగతి ఏం తెలుసా? అతిక్రమను దాచిపెట్టుకొని వరుదులను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. మెర్సిఫుల్ హోమ్ అంటే కనికర గృహం. చెప్పండి, మెర్సిఫుల్ హోమ్ అంటే ఆ కనికర గృహంలో ఎవరు ఉంటారంటే అతిక్రమను దాచిపెట్టుకునేవారు ఉండరు, ఒప్పుకొని విడిచిపెట్టేవారు ఉంటారు. హల్లెలూయా. ఘనత కొరకు వాడబడేవారు ఉంటారు. మీరు ఘనత కొరకు వాడబడాలి. ఘనత కొరకు వాడబట్టే దేవుడిచ్చిన మాటే పొమ్మన్న కాడికి ఇవ్వాలని చెప్పమన్నమాట చెప్పాలి. పొమ్మన్న కాడికి పోతేనే అక్కడ ఉన్న దయ్యాలు భయపడతాయి. చెప్పమన్నమాట చెప్తేనే అక్కడున్న రోగాలన్నీ వెళ్ళిపోతాయి. పొమ్మన్న కాడికి పోకపోతే, చెప్పమన్నమాట చెప్పకపోతే ఆ రెండు పనులు జరగవు. హల్లెలూయా. కీర్తన 81 కీర్తన 15వ వచనం. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలము శాశ్వతముగా నుండను. ఇక నువ్వు దేవుడు పొమ్మన్న కాడికి పోతే, చెప్పమన్నమాట చెప్తే యెహోవాను ద్వేషించువారు వారికి లొంగిపోతారు. తెలుసా? నువ్వు పొమ్మన్న కాడికి పోతే దేవుడిని ద్వేషించేవారు లొంగిపోతారు. మీ దేవుడే కరెక్ట్, మేము తలవాక అట్లా ద్వేషించినాం కానీ కరెక్ట్గా యేసుదేవుడే దేవుడు అంటారు. తెలుసా? యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతముగా ఉండను. ఒక యవనస్తునికి మెంటల్ పిచ్చలేసింది. దయ్యాలు పెట్టినో భూతాలు పెట్టినో ఆగం అంట గోల గోల, అల్లరి చికా చేస్తాం. వాళ్ళ దోస్తులు 10 మంది కలిసి పెట్టుకున్న అని వాళ్ళను ఏడిచెట్టు కొట్టేస్తాను. అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో మరి. అందరు కలిసి చొప్పదని చర్చ తీసుకొచ్చి ఎగారు పొలం ఇంట్లో చేస్తాను. మీరు అందరూ ఇడిచిపెట్టండి నన్ను అమ్మటి, అందరు ఇడిచిపెట్టి దూరమండి అన్న, దూరమండి మోకరించి అన్న, అమ్మటే మోకరించి, కళ్ళు మూసుకో, చేతులు జోడించు. వాళ్ళు ఏమన్నా తెలుసా? అదేందిరా, మనం ఎంతగానో ఎంత అనగబెడితే మనం మాట లేదు అని చెప్తేనే ఎట్లా చెప్తే ఏంటండి, ఇదేందిరా అన్నారు యవనస్తులు అందరు. విడిచిపెట్టండి, అతను విడిచిపెట్టండి, దూరం పండి, మోకరించి అనగా మోకరించి, కళ్ళు మూసుకో, నీకే చెప్పేది, కళ్ళు చేతులు జోడించు. పోయి ప్రార్థన చేస్తే మళ్ళీ మామూలు మనసు చెప్పాను. పొమ్మన్న కాడికి పోతే చెప్పమన్న మాటలు చెప్తే అట్లా జరుగుతుంది. చెప్పండి. నేనేం పెద్ద మీకంటే పెద్ద గొప్ప ఏం కాదు, దేంట్లో గొప్ప కాదు. మీరు అట్లా అనుకుంటే దానికి నేనేం చేయాలి? నేను మీ దాంట్లో అసలు మీకున్న టాలెంట్లో నాకు ఎన్నో లేవు అసలు, తెలుసా? డాక్టర్ నాకు డాక్టర్ కాదు, యాక్టర్ అంత వస్తుంది. నాకు ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ, లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారు ఇక్కడ, డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. నాకు డాక్టర్ నాలో ఉన్నవాడు ఆ డాక్టర్ కంటే గొప్పవాడు, ఆ ప్రొఫెసర్ కంటే గొప్పవాడు, ఆ అధికారి కంటే గొప్పవాడు. ఇప్పుడు యేసుబాబు అన్నదా, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే మరి ఇంకా నేనన్నా వీళ్ళని లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. తెలుసా? అది మీరు నమ్మరు, నేను నమ్మిన, అంతే తేడా, వేరే ఏం లేదు. లేలుగా. మీరు డబుల్ యాక్షన్ చేస్తారు. కొద్దిసేపు ఘనత కొరకు వాడబడతారు, కొద్దిసేపు ఘనహీనత కొరకు వాడబడతారు. అదే గింత అదొక్కటి మీరు సరి చేసుకున్నారు అనుకోండి, మీరు ఒక్కోసారి మట్టి పాత్రలాగా ఉంటారు, ఒక్కోసారి కట్టె పాత్రలాగా ఉంటారు, ఒక్కోసారి కట్టె, మట్టి, వెండి, బంగారం కాలబెట్టినాక దేనికి విలువ ఉంటుందో, విలువ పడిపోతుందా, విలువ వచ్చే ఉంటుందా చూద్దాం. బంగారం కరగదీసాం, ధర తగ్గుతుందా? కట్టె కరగదీసి కాలబెట్టినాం, ఉంటుందా? ధర ఉంటుందా అసలు? చెప్పండి. ఒక పాత్ర కొండ ఉన్నది, దానికి కొండలాగా ఉన్నప్పుడు విలువ ఉన్నది, దాన్ని ముక్కలు చేసినాం, ఉంటుందా? ఎవరన్నా కొంటారా? ఒక రూపాయి కన్నా కొంటారా? కొనరు. బంగారం అయితే దాని ధర అంతే ఉంటుంది, తెలుసా? వెండి ధర అంతే ఉంటుందని. అవునా అంటే అది పాత్ర అంటే అది తేడా అన్నమాట. లేలుగా. కనుక దయచేసి అశ్రద్ధ చేయకండి, దేవుని మాట నమ్మండి. యెహోవాను ద్వేషించే వారికి లొంగుదురు, వారి కాలం శాశ్వతంగా ఉంటుంది. మళ్ళీ ఎప్పటి వరకు అంటే ఎప్పటికీ లొంగుతారు, ఎప్పటికి శాశ్వతంగా లొంగిపోతారు. ఎప్పటికోసారి మారినంటే ఎప్పటికి మారడు.
కనుక అశ్రద్ధ చేయకండి, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11:33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అశక్యములు, ఆయన మార్గములంతో అగమ్యములు. అగమ్యం అంటే గమ్యం లేదు, దానికి అంతం లేదు. గమ్యం అంటే అంతం లేదు. నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు. తండ్రి అంటే పరలోకం కాదు, చచ్చిపోయి అక్కడికి పోవటం కాదు. నా అర్థమైతే తండ్రి అంటే పోషించేవాడు, తండ్రి అంటే సంరక్షించేవాడు, తండ్రి అంటే ఏమీ కొదవ లేకుండా నిన్ను జీవితకాలం అంతా చూసుకునేవాడు, మహోన్నతుల చాటు నివసించేవాడు, సర్వశక్తినుడను యెహోవా నా కాపరి నాకు లేమి. అది తండ్రి అంటే. ఇప్పుడు దావీదుకి ఏమైనా తక్కువైందా భూమి మీద? దావీదు పిలిచినప్పుడు గొర్రెల కాపరి, కానీ చనిపోయేటప్పుడు చక్రవర్తి. ఎప్పుడు చనిపోయేటప్పుడు, దేవా నన్ను ఎంతగా దీవించడానికి నేను ఎంతటి వాడనయ్యా అంటాడు. సంఖ్యాకాండం 17 దినవృత్తాంతం 17వ అధ్యాయం. కనుక జాగ్రత్తగా విని నష్టత చేయకండి. దేవుడు నిన్ను నన్ను ఎందుకొరకు ఎన్నుకున్నాడు చెప్పండి? ఎందుకొరకు ఎన్నుకున్నాడు? మనం చిగురింపజేయటానికి, అభివృద్ధి చేయటానికి, హెచ్చించడానికి. కానీ వారిలో మాట్లాడటం మీకు ధైర్యం కలిగి, ఎవరితో మాట్లాడాలంటే ధైర్యం. ఇప్పుడు చూడండి, ధనవంతులు ధైర్యంగా మాట్లాడు, దరిద్రుడు మాట్లాడతారా? ఒకవేళ ఎవరైనా దరిద్రుడు ధైర్యంగా మాట్లాడినా మళ్ళీ తెల్లారు ఉండడు, తెలుసా మీకు? ఇప్పుడు అసలు రోజులు ఉన్నాయి. వారిని లేపేయండి అంటారు, అవునా? లేపేస్తూనే ఉన్నారు. ఆంధ్రాలో అయితే ఈజీగా లేపుతున్నారు కదా. మన తెలంగాణలో కొద్దిగా కష్టంగానే ఆంధ్రాలో ఈజీగా లేపేస్తున్నారు. ఎందుకు లేస్తున్నారో నాకు తెలియదు. నేను చెప్పాను, ఆ క్లూ చెప్పాను, నేను అసలే చెప్పాను. ఏదో దేవునితో పోరాడరు, వేరే ఏం లేదు, క్లూ లేదు, లేదు. అక్కడ ఏం రాశాను? ఇశ్రాయేలు కొమ్ము చిగురింప చేసి వారిలో మాట్లాడక మీకు ధైర్యం కలిగేస్తాడు. ధైర్యం నువ్వు ప్రార్థన చేసేటనుకున్నంత ధైర్యం డబ్బు ఉన్న వాళ్ళకు ఉండదు, తెలుసా? ప్రార్థన చేసేటనుకున్నంత ధైర్యం అధికారంలో ఉన్న వాళ్ళకు ఉండదు, తెలుసా నీకు ఆ సంగతి? ప్రార్థన చేసేటనుకున్నంత సన్నిధి దేవుడు తోడు, అధికారం ఉన్న వాళ్ళకి కానీ డబ్బు ఉన్న వాళ్ళకి కానీ దేవుడు తోడు ఉన్నాడు. ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ తోడు ఉంటాడు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. ప్రార్థన చేసే వాళ్ళకే తెలుస్తుంది దేవుడు తోడున్నాడని. ప్రార్థన చేయని వాళ్ళకు తెలియదు దేవుడు తోడున్నాడన్న సంగతి. అయితే మరి ప్రార్థన ఎందుకు అంటే, కత్తి చేతులు ఉన్నంతసేపు దేవుడు ప్రార్థన వినడు. నీ కత్తి తీసి ఒరలో పెడితే మాత్రం ఆ కత్తి పట్టుకొని, ప్రభా నాకు తలాగా పట్టుకుని ఊరికే కత్తి అనకు, నేను అంటే దేవుడితో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడాలి, కత్తే, దానికంటే మాత్రం కుదరదు. ఇప్పుడే చెప్తాను, నీ కత్తిని ఎవరిలో తిరిగి పెట్టము, కత్తి పట్టుకుని వారందరూ కత్తితోనే నశిస్తారు. మాటలే మనం చంపుతాయి, తెలుసా? మన మాటలే మనం చంపుతాయి. ఎందుకు ఎవరు తప్పులు ఎందుకు పట్టాలి, ఎవరి పొరపాట్లు ఎందుకు నెత్తి చూపించాలి, ఎవరు ఎడబోతే నీకేంది? దావీదు భక్తుడైతే, యెహోవా నా కొరకు పొంచిన వారిని బట్టి నిత్యానుసరణ పెంచిన మార్గం నాకు స్పష్టంగా కనబరచు అంటాడు. ఒకరి సంగతి మనకెందుకు? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగిన పరిశుద్ధాల మీద ఎక్కువ చూసి నమస్కరించదను అంటాడు. నా కొరకు పొంచున్న వారిని బట్టి నిత్యానుసంగా నడిపించము, నీ మార్గమునకు స్పష్టముగా. అట్లా మనం ఒకరి సంగతి మనకెందుకు? మనది మనమే చూసుకోవాలి. నేనైతే దేవుని మందిరం పచ్చని ఒలివ చెట్టు వలె, మరి అట్లా ఒకరి సంగతి మనకెందుకు చెప్పండి? అయిపోయింది, మీరు ఎవరి సంగతి పట్టించుకోకండి. ఆఖరికి మీ ఆయన సంగతి కూడా పట్టించుకోకండి. మీ ఇష్టం, పట్టించుకొని మరి ఎట్లా మారుస్తారో మార్చుకోండి, మరి చూద్దాం, మీ ఇష్టం. అరే ఒక్కళ్ళన్నా దేవుని పద్ధతి పాటించాలంటే ఆయన ఎన్నన్నా ఏం లేదా? నువ్వను ఎవరొద్దన్నారు? ఇక మీ తెలిసి దేవుడు వెళ్ళిపోతాడు. ఇక మీరిద్దరు కొట్టుకోండి, నేనైతే ఉండాలి, మీ ఇంట్లోనే వెళ్ళిపోతాడు. అరే ఒక్కళ్ళన్నా సైలెంట్గా ఉండాలి. ఉండరా? ఉండి నెలకు ఒకసారి మళ్ళీ ఎత్తాయి, 2 నెలలకు ఒకసారి మొత్తం టపటపటపడ మళ్ళీ అప్పుడు పెట్టిరగిపో.
నాకు కూడా మీకు వచ్చినట్టే ఒక్కరోజు కోపం వచ్చింది. ఎక్కడ? పోలీస్ స్టేషన్లో వచ్చింది. నన్ను అనవసరంగా తీసుకుపోయిన పోలీస్ స్టేషన్. బైబిల్ ఎప్పుడు ఉంటుంది నాకు. పోలీస్ స్టేషన్ పోయినా ఉంటుంది, నా బట్టి బైబిల్ కోర్టుకు పోయినా ఉంటుంది, ఎక్కడికి పోయినా ఉంటుంది, పెళ్ళికి పోయినా ఉంటుంది, ఫంక్షన్ పోయినా ఉంటుంది, ఎక్కడికి పోయినా ఉంటుంది. అయితే ఎస్ఐ గారు నా జోలికి రావాలి. మళ్ళీ ఆయనకి ఇదే ఆఖరి రోజు. ఆఖరి రోజు అంటే ఏంటంటే అర్థమైంది కత్తి. చెప్పండి, ఆఖరి రోజు అంటే అర్థమైంది కత్తి. అట్లా అనుకున్నా మనసులో. కానీ నాకు రోజు బైబిల్ చదువుకునే అలవాటు. ఆ రోజు యెషయా గ్రంథం చదవాలి అధ్యాయం. ఆ రోజు 7వ అక్షరం నా మూలవాక్యం. బొచ్చు కత్తిరించువాని గొర్రె మౌనముగా ఉన్నట్టు వదకు తేబడిన గొర్రె పిల్ల మౌనం అంటే నోరు తెరవలేదు. అతడు దౌర్జన్యము నిందను బాధింపబడిన నోరు తెరవలేదని రాసింది. అవునా? దౌర్జన్యం నిందన అంటే అన్యాయంగా మీద పడి చికాకులు చేసిన నోరు తెరవద్దట. మనం తెలుసా? మీరేమో మేము వేరే జోలికి పోము, కానీ మా జోలికి వస్తే మేము మాత్రం ఇది లోకం పద్ధతి, దేవుని పద్ధతి కాదు. ఇక నేను వెంబటి చల్లబడిపోయాను. నా మొత్తం టెంపర్ అంతా దిగిపోయింది మొత్తం. ఇక ఏమన్నా కానీ ఎస్ఐ గారు ఏమన్నానని ఏమన్నా మొత్తుకొని చెవిటం లెక్కుంటా, మూగవని లెక్కుంటా అనుకున్నా. ఆయన రానే వచ్చాను, అననే అన్నాడు. అనరాని మాటలు, వినరాని మాటలు, ఏదో అనాలనుకున్నట్టుగా నిన్ను ఏమేమో చేయాలనుకున్నా కానీ ఏం చేయలేకపోతాను, నాకే అర్థం కావట్లేదు అన్నాడు. అంతే. నేను కత్తి తీసి లోపల పెట్టి కదా అసలు సంగతి. నేను కత్తికి పని పెట్టలే కదా. ఆ దేవుని తెలవదా అంతే, వేరే ఏం లేదు. నీ ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన మన శత్రువుల సావానికి మిత్రులుగా చేస్తాడని రాశాను. మీరు నోరు మూసుకోవటం నేర్చుకోండి, అంతా సమాధానమే భూమి మీద. ఇవన్నీ నోరు తెరుచుకుంటా, రొట్టె తీసుకుంటే చెప్పండి, నోరు తెరుచుకుంటా అది దేవుడు మెచ్చాడు, అస్సలే మెచ్చాడు. లేయలియా మన మధ్యలో లేయలియా. సదాగారు వచ్చి ముందుకు నడిపిస్తారు. సదాగారు రండి. ఇప్పుడు చెప్పబడిన వాక్యం ధ్యానించి ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. ఇది ఏమన్నా విన్న వాక్యాన్ని బట్టి నిజమే ప్రభువా, మేము చిగురు పెట్టేటువంటి వారం వలె ఉండాలయ్యా. ఇదేమన్నా మీరు సెలవిచ్చినటువంటి మాటకు మేము లోబడుతున్నాం ప్రభువా. సరి చేసుకుందాం, మళ్ళీ మనమే దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి తండ్రి, మీ ఘననామానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. నిజమే తండ్రి నాయన, ఈ దినమున మీరు సెలవిచ్చినటువంటి ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. దేవా, ఈ దినమున మీ దాసుని ముఖాంతరముల నుండి, సియోనుల నుండి మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తున్నామయ్యా. నిజమే తండ్రి నాయన, ఆ దినమందు నేను ఇశ్రాయేలీయుల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదనని, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందురని నాయన మీరు సెలవిస్తున్నారు తండ్రి. నిజమేనయ్యా. దేవా నా తండ్రి నాయన, అవును ప్రభా అయ్యా, ఈ దినము నుంచి నాయన అవును ప్రభా దేవా, మమ్మల్ని అందరినీ కూడా చిగురింపచేసి నాయన అవును ప్రభా, మా అందరిలో మాటలాడుటకు నాయన మాకు ధైర్యమును కలుగజేస్తానంటున్నారు నాయన అవును ప్రభా. ఇప్పటి వరకు నాయన అవును ప్రభా అయ్యా, మేము అనేకమైనటువంటి విషయాలను బట్టి భయపడుతున్నటువంటి వారముగా నాయన మేము ఉంటున్నామయ్యా. నిజమే తండ్రి నాయన, ఇదేమన్నా మీరు సెలవిచ్చినటువంటి మాటను బట్టి నాయన అవును ప్రభా అయ్యా నా తండ్రి నాయన అవును ప్రభా, నీవు నాయన అవునయ్యా, ఈ దినమున మీరు సెలవిచ్చినటువంటి మాటకు విధేయత కలిగినటువంటి వారి వల్ల మేము ఉండాలని అయ్యా. నిజమే తండ్రి నాయన అవునయ్యా, మీరు సెలవిస్తున్నటువంటి మాటకు నాయన అవును ప్రభా మేము లోబడుతున్నామయ్యా. దయతో మమ్మలను క్షమించండి నాయన. యేసు, నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురని. నిజమే తండ్రి నాయన అవునయ్యా. దేవా నిజమేనయ్యా, మా నాలుకలను మేము వినియోగించక మాతో వ్యాజ్యమాడు వారితో నా తండ్రి నాయన అవును ప్రభా అయ్యా, మేము వ్యాజ్యం ఆడేటువంటి వారి వల్ల మేము ఉండక నా తండ్రి నాయన అవును ప్రభా. దేవా నా తండ్రి నాయన అవునయ్యా,
దేవా నీవు ఏ రీతిగా నాయన ఉన్నయ్యా దౌర్జన్యము నొందినను నాయన అవును ప్రభా. దేవా నాయన నీవు బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఉండినావు. నిజమే తండ్రి నాయన, మేము కూడా నాయన అవును ప్రభా. అయ్యా నా తండ్రి నాయన నిన్ను పోలినటువంటి వారి వల్ల మేము ఉండాలని నాయన అవును ప్రభా మీరు సెలవిస్తుంటుండగా మేము లోబడుతున్నామయ్యా. దయతో మమ్మలను జ్ఞాపకం చేసుకోండి నాయన. వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానము అని చెప్పి నేనే వానిని స్వస్థపరచదనని నీవు సెలవిస్తుంటుండగా నాయన అవును ప్రభా. దేవా నిజమేనయ్యా. అయ్యా మాకు నాయన అవును ప్రభా కలుగుతున్నటువంటి అనేకమైనటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి నాయన, అనేకమైనటువంటి వ్యాధులతో ఉన్నటువంటి మమ్ములను నాయన అవును ప్రభా మాలో మీరే కృతజ్ఞత బుద్ధి పుట్టిస్తూ నాయన అవును ప్రభా. అయ్యా దూరంగా ఉన్నటువంటి నాయన అవును ప్రభా మాకును నాయన సమీపస్తులైనటువంటి వారికి సమాధానం అని చెప్పి మీరే మమ్మలను స్వస్థపరుస్తానని నేను అవునయ్యా. ఈ దినమున మీరు సెలవిస్తుంటుండగా నా తండ్రి నేను అవునయ్యా. అయ్యా మేము లోబడుతున్నాము తండ్రి నేను అవును ప్రభా. దేవా నిజమే తండ్రి నేను అవును ప్రభా. అయ్యా కృతజ్ఞత నాయన బుద్ధి నేను అవునయ్యా మాలో మీరే పుట్టించి నా తండ్రి నిజమేనయ్యా. ఏ వ్యాధితో నా తండ్రి ఏ శోధనతో నాయన అవును ప్రభా. అయ్యా నిజమే తండ్రి ఈ దినమున నీ సన్నిధికి వచ్చినటువంటి వారిగా ఉన్నారో నా తండ్రి నాయన. అవునయ్యా మీరే నాయన ప్రతి ఒక్కరిని నాయన స్వస్థపరచండి నాయన. అయ్యా సహాయము చేయండి నాయన. అవునయ్యా పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము చెల్పుతున్నదని నాయన అవును ప్రభా. అన్నీ కూడా నాయన నీవు కలుగజేసినవన్నీ కూడా నా తండ్రి నాయన అవును ప్రభా. అయ్యా నిజమే తండ్రి నాయన. అయ్యా వాటికి భాష లేదు నాయన, వాటికి స్వరము లేకపోయినప్పటికీ కూడా నా తండ్రి నాయన అన్నీ కూడా నా తండ్రి నిజమేనయ్యా నీ మాటకు లోబడుతూ నా తండ్రి నాయన అవును ప్రభా. ఈ సృష్టిలోని అన్నివి కూడా నా తండ్రి నాయన అవునయ్యా నీకు లోబడుతూ నా తండ్రి నాయన అవును ప్రభా. నిజమే తండ్రి నాయన ఇవి అన్నీ కూడా నా తండ్రి నాయన అవునయ్యా. అయ్యా నీకు మహిమను అవునయ్యా నా తండ్రి నాయన అవునయ్య తీసుకొచ్చినట్లుగా నేను నాయన అవును ప్రభా మేమందరము కూడా నా తండ్రి నాయన అవును ప్రభా నిన్ను మహిమ పరిచేటువంటి వారు ఉండునట్లు సహాయము చేయండి నాయన. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనున్నది. ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవాలని అనున్నది నాయన అవును ప్రభా. నిజమే తండ్రి నాయన అవును ప్రభా మాలో దుర్నీతిని తొలగించి నా తండ్రి నాయన అవును ప్రభా నీతిని అనుసరించి నడిచే వారంగా మేము ఉండటానికి సహాయము చేయండి నాయన. ఈ దినమున మీరు సెలవిస్తున్నట్లుగానే తండ్రి నాయన అవునయ్యా గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మంటివి కూడా ఉండునని నాయన వాటిలో కొన్ని ఘనతను కొన్ని ఘనహీనతలకు వినియోగింపబడునంటున్నావు కదా తండ్రి నాయన అవునయ్యా. మేమందరము కూడా నా తండ్రి నీ నాయన అవును ప్రభా నీ నామానికి నాయన ఘనత తెచ్చేటువంటి వారంగా ఉండాలయ్యా. మేము ఎవరము కూడా నాయన ఘనహీనతలుగా నాయన అవును ప్రభా. అయ్యా నీ నామానికి నాయన అవును ప్రభా నిజమే తండ్రి నాయన అవును ప్రభా. అయ్యా నా తండ్రి నాయన అవును ప్రభా అయ్యా ఘనత తెచ్చేటువంటి వారంగా మేము ఉండాలని నీవు కోరుతుంటుండగా నాయన అవును ప్రభా. అయ్యా నీకు ఘనత తెచ్చేటువంటి రీతిగా మేమందరము నాయన అవును ప్రభా గొప్ప ఇంటిలో వెండి పాత్రలుగా నాయన బంగారు పాత్రలుగా నాయన మేమందరం ఉండటానికి సహాయం చేయండి నాయన. అయ్యా కృపను అనుగ్రహించండి నాయన. యెహోవాను ద్వేషించు వారికి లొంగుదురని నాయన వారి కాలము శాశ్వతముగా నుండునంటున్నావు కదా తండ్రి నాయన అవునయ్యా. నిజమే తండ్రి నాయన అవును ప్రభా మీ దాసులు నా తండ్రి నిజమేనయ్యా చెప్పబడినటువంటి రీతిలుగానే నాయన అవును ప్రభా మేము వెళ్ళవలసినటువంటి సమయంలో నాయన అయ్యా మీరు మాకు ఆజ్ఞాపించినటువంటి నాయన వాక్యమును మాత్రమే నాయన అవును ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చినటువంటి ప్రజలకు నాయన అవును ప్రభా మేము బోధించే వారము ఉన్నట్లయితే నాయన నిజమే తండ్రి నాయన అవును ప్రభా మీ దాసులు సెలవిచ్చినట్లుగానే నాయన అవును ప్రభా ఏ రీతిగా నా తండ్రి నాయన అవును ప్రభా ఆ వ్యక్తి నాయన లోబడినట్లుగానే నిజమే తండ్రి నాయన అవును ప్రభా మా జీవితాల్లో కూడా నిజమే తండ్రి మేము మీకు లోబడి నాయన నీ చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నట్లయితే నాయన దెయ్యములు మాకు లోబడు నాయన అవును ప్రభా మీరు సెలవిస్తున్నట్లుగా నాయన అవును ప్రభా మేము విశ్వసిస్తున్నామయ్యా. ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరమని ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అంటున్నావు కదా తండ్రి నిజమేనయ్యా. అటువంటి బుద్ధి జ్ఞానముల బాహుళ్యము కలిగినటువంటి వారముగా నా తండ్రి నిజమేనయ్యా. అయ్యా మాకును కావలసినటువంటి నాయన మంచి బుద్ధిని జ్ఞానమును మీరు అనుగ్రహించి నాయన అవును ప్రభా అయ్యా నాయన నీ నీతిని నెరవేర్చేటువంటి వారంగా మేము ఉంటూ నాయన అవును ప్రభా మేమందరము చిగురించినట్లుగా సహాయము చేయండి నాయన. కృపను బట్టి నాయన అవును ప్రభా మేమందరము కూడా నా తండ్రి నాయన ఈ దినము మొదలుకొని నాయన అవును ప్రభా నిజమే తండ్రి నాయన వాక్యాన్ని ధర్మశాస్త్రమును వినువారు కాదు నాయన నిజమే ప్రభా దాన్ని అనుసరించి నడిచేటువంటి వారంగా మేమందరం ఉన్నట్లయితే నిజమేనయ్యా మేమందరము కూడా చిగురించి నాయన అవును ప్రభా నీకు నాయన ఘనత తెచ్చే వారంగా మేమందరం ఉండునట్లుగా నాయన మీరిచ్చేటువంటి బుద్ధి జ్ఞానమును నాయన అవును ప్రభా అయ్యా నా తండ్రి నాయన పొందుకొని నా తండ్రి నాయన నీ మార్గాన్ని అనుసరించి నడుస్తూ నా తండ్రి నాయన నీ మార్గాల్లో మేమందరం
మేమందరము వర్ధిల్లేటువంటి అట్టి నీ కృపను నాయన ఈ దినమున చేరి వచ్చినటువంటి నాకును మాకందరికీ మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు పేరిట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది.